ప్రేమ కలిగిన పరలోకము నుండి తండ్రి, God of grace, mercy and peace, కృపా కనికరము సమాధానం గల దేవా, our mighty and wonderful King God, మా ఆశ్చర్య కార్యము చేసే శక్తి గల దేవా, God of glory, మహిమ గల దేవా, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, with the hearts of worship and praise, we do come at thy feet once again. మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఔన్నత్యం హెచ్చించబడిన నామం పేరిట నీ పాదముల ఎదుకు కృతజ్ఞతా స్తోత్రములతో నేను ఆరాధించవచ్చుంటున్నాం. We thank thee and bless thee, adore thee and magnify thee for enabling us to gather here this year for the Holy Convocation. అఖిల భారత పరిశుద్ధ సమావేశముల నిమిత్తమై ఈ సంవత్సరం ఈ విధముగా మేము కూడినట్లు వీలు కలిగించినందుకు నీకు వందనములు స్తోత్రం We చెల్లిస్తున్నాం. praise thee for opening our blind eyes. మా గుడి నేత్రములు తెరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. We thank thee all thy blessing which thou hast planned to shower upon us during the day of the Holy Convocation. పరిశుద్ధ సమాజ కూడికల సమయంలో ఈ ఆశీర్వాదాలు మా మీద కుమరించుటకు నిర్ణయించుకున్నందుకు వందనములు స్తోత్రం We చెల్లిస్తున్నాము. magnify thee for the work of revelation, salvation, wrought of thee already in many hearts. అనేక హృదయములలో ఇదివరకే ప్రత్యక్ష కార్యము రక్షణ కార్యము మీరు జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. We bless thee for all the answers of prayer. ప్రార్థనలకు జవాబిచ్చినందుకు కొరకై వందనములు చెల్లిస్తున్నాము. With thou verify thy word of John 15 verse 11 and fulfill thy joy in our midst. ప్రభు యోహాను సువార్త 15-11 వచనం ఈ వాక్యమును మా మధ్య రుజువు పరిచిన వారై ఈ నామమును మహిమపరచుకుని ప్రార్థిస్తున్నాము. And be the complete charge of the whole gathering. ఈ కూడిక అంతటికి సంపూర్ణ నాయకత్వం వహించుము. And bring thy word from thy soul through songs and means. పాటల ద్వారాను మిగతా సందర్భాల ద్వారా నీ యొక్క వాక్యం సింహాసనం తీసుకున్నాము. Without cleanse the atmosphere of all defilement. ప్రభువా ఈ వాతావరణం అంతటి సమస్త అపవిత్రతను పరిశుద్ధపరచము. All who are here be brought in the worship. ప్రభు అందరు ఇక్కడ ఉన్న వారందరూ ఆరాధన ఆత్మలోకి తీసుకుని రాబడుదురు గాక. And thy word be brought to us in the power of resurrection. ఈ వాక్యం పునరుత్థాన శక్తితో తీసుకుని రాబడును గాక. We thank thee once again, all who are here. ఇక్కడ ఉన్న వారు వచ్చిన వారందరిని బట్టి నీకు వందనం We చెల్లిస్తున్నాము. all get their full portion. ప్రతి వారు వారి సంపూర్ణ భాగమును పొందుదురు గాక. May thou receive them and welcome them. వారినివే చేర్చుకొని ప్రభువాన్ని ఆహ్వానించుము. May thy searching eye search us. నీ పరిశోధించే నేత్రం పరిశోధించును గాక. And thy grace be given to our putting right. సంగతులు సరి చేసుకుంటా నీ కృప ఇవ్వబడును గాక. And thy name and thy word be hurry on in our midst. నీ నామము నీ వాక్యం మా మధ్య ఔన్నత్యం హెచ్చించబడును గాక. God, to make our joy full. ఓ ప్రభువా మా సంతోషం సంపూర్ణము చేయము. By faith we rebuke the power of darkness. విశ్వాసముతో అంధకార శక్తులను మేము గద్దించుతూ ఉంటున్నాము. And claim victory over the enemies, seen and seen devices. శత్రు యొక్క దృశ్య అదృశ్య శక్తిపై విజయం అడుగుతూ ఉంటున్నాము. May our singing be with joy. ఆ పాటలు ఆనందముతో ఉండును గాక. May our praying be with faith. మా ప్రార్థన విశ్వాసముతో కూడినదైనను గాక. And may our fellowship be very edifying. మా సహవాసం క్షేమాభివృద్ధి పొందేదిగా ఉండును గాక. And none be allowed to go empty from thy presence. నీ సన్నిధిని ఎవరును ఖాళీగా వెళ్ళకున్నట్టు సహాయం చేయము. We thank thee for the heavenly feast, so lovely prepared for our use. మా నిమిత్తమై పరలోక ఇందును ప్రభువా ఎంతో ప్రేమతో సిద్ధపరిచినందుకు స్తోత్రం All చెల్లిస్తున్నాము. of us be able to take part fully. ప్రభు మేమందరం సంపూర్ణంగా పాలు భాగం వహించగలను సహాయం And చేయండి. that we become our precious blood. ఈ విధముగా మమ్మల్ని మేము ప్రశస్త రక్తం కింద తెచ్చుకొనుచున్నాము. And pray in the name of Lord, the Savior. మా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడి నామం పేరిట వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. గ్రంథములో యెహోవా ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book, you'll find a word of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain, so keep on believing in the grand old book. Let us read from the book of Genesis. ఆదికాండ పుస్తకమును చదివి आइए उत्पत्ति की किताब में से पढ़ें. Chapter 9. 9వ అధ్యాయం. 9वां अध्याय.
Now, from the book of Ezekiel, యెహెజ్కేలు పుస్తకంలో నుండి अब यहेजकेल की पुस्तक में से chapter 1, మొదటి అధ్యాయం पहला अध्याय Psalm number 89, 89వ కీర్తన भजन संहिता 89 first verse. మొదటి వచనం. पहला पद। All together, please. అందరం కలిసి आइए हम सब साथ मिलकर इसे पढ़ें। Let us pray. ప్రార్థన చేయండి. आइए हम प्रार्थना करें। There's a song in English. I'm sorry, we don't have it in Telugu just now. ఇంగ్లీష్లో ఒక పాట ఉన్నది, అయితే నేను విచారపడుతున్నాను, ఇప్పుడు తెలుగులో ఆ పాట లేదు. So, let us sing it in English. ఇంగ్లీష్లో మాత్రం దాన్ని పాడు. इंग्लिश में गीत ऐसे गाएंगे। You'll find this verse. We'll sing it once again. And you can look at your Bibles and sing it. ఈ బైబిల్లో ఆ వచనం చూచి తిరిగి మరి ఒకసారి పాడండి. The same words that are in the Bible are used in English. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ వచనమే ఇంగ్లీష్లో పావుటకు వినియోగించబడినది. Some words are repeated. కొన్ని పదములు తిరిగి తిరిగి చెప్పబడినవి. So look at your Bibles, please. Open Psalm 89 verse 1. Let us sing it once again. Sing of the mercies of the Lord, forever I will sing. I will sing, I will sing of the mercies of the Lord, forever I will sing. Mercies of the Lord, with my mouth will I make known thy faithfulness, thy faithfulness. With my mouth will I make known thy faithfulness to all generations. I will sing of the mercies of the Lord, forever I will sing of the mercies of the Lord. Lord, we do feel like singing when we think of the mercies and the faithfulness of the Lord. ప్రభు యొక్క విశ్వాసత ఆయన కృపాతిశయములు మనం తలంచేటప్పుడు మన ప్రభుని గురించి స్తుతిస్తూ పాడగూర్చుంటున్నాం. जब हम परमेश्वर के विश्वास योग्यता और करुणा के विषय में विचार करते हैं, हम गाना चाहते हैं। Please turn to Psalm 36. దయచేసి 36వ కీర్తన చూడండి. दया कर भजन संहिता 36वां अध्याय खोलिए And the 5th verse. 5వ వచనం. और उसका 5वां पद। Thy mercy, O Lord, is in the heaven, and thy faithfulness reacheth unto the clouds. Now when it is said here that faithfulness reacheth unto the clouds, what does that mean? ఆయన యొక్క విశ్వాసత అంతరిక్షమును అంటుతున్నది అంటే దాని భావం ఏమిటి? और इसका अर्थ क्या है? तेरी जो सच्चाई है आकाश मंडल तक पहुंचती है। Of course it means as the clouds are very high, so great is the Lord's faithfulness to us. సందేహం లేదు, మేఘములు ఎంతో ఎత్తుగా ఉన్నవి. ప్రభు యొక్క విశ్వాస్యత నమ్మకత్వం చాలా ఉన్నతముగా ఎంతో ఎత్తైనదిగా ఉంటున్నది. इसमें कोई संदेह नहीं, जैसे बादल जो आकाश में काफी ऊंचाई पर हैं, उसी रीति से उसकी सच्चाई जो है काफी बड़ी दूर तक है। But if you look at distance only, then the stars are even higher than the clouds. ఒకవేళ మనం ఆ దూరమును మాత్రమే చూసుకు ప్రారంభిస్తే నక్షత్రములు దానికంటే ఇంకా దూరముగా ఉన్నవి. अगर हम सिर्फ दूरी के तरफ देखें तो जो बादल है उससे और दूर पर ये तारेगण हैं। But there is a special meaning in the clouds. అయితే మేఘములో ప్రత్యేకమైన భావం ఉన్నది. और इन बादलों में एक विशेष प्रकार का अर्थ है। So that's why it is written here that his faithfulness reaches unto the clouds. అందును బట్టి ఇక్కడ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుతున్నది అని వ్రాయబడి ఉన్నది. इसीलिए यहाँ पर लिखा हुआ है उसकी जो सच्चाई है आकाश मंडल तक पहुँचती है। If you want to know more about the clouds, you must turn to book of Genesis chapter 9. ఆ మేఘముల గురించి నీవు ఎక్కువగా ఎరగోరితే ఆదికాండ పుస్తకములోని మనం చూడవలసి ఉంటున్నది. यदि हम बादलों के विषय में और अधिक जानना चाहते हैं तो आइए हम उत्पत्ति की पुस्तक 9वां अध्याय खोलें And the 13th verse. 9వ అధ్యాయం 13వ వచనం. और उसका 13वां पद। I do set my bow in the cloud, and it shall be for a token of a covenant between me and the earth. 16th verse. 16వ వచనం. And the bow, 16वां पद।
and the bow shall be in the cloud, and I will look upon it. That time I remember the everlasting covenant between God and every living creature of all flesh that is upon the earth. On the cloud there is a rainbow which represents the everlasting covenant which God has made with us. కనుక మేఘముల మీద దేవుడు మానవులకు చేసినటువంటి నిత్య నిబంధన గుర్తుగా ఉంచబడి ఉంటున్నది. हम बादलों में देखते हैं धनुष एक चिन्ह है जो परमेश्वर ने मनुष्य के साथ वाचा बांधी है. You all know there are 7 colors in the rainbow. ఆ యొక్క ధనుసులో 7 రంగులతో కూడిందిగా ఉంటున్నది. మీరు आप जानते हैं इंद्रधनुष में 7 रंग पाए जाते हैं. Violet, indigo, blue, green, yellow, orange and red. ఆ విధముగా ఆ యొక్క పసుపు, పచ్చనిది, తెలుపు, Never mind. 7 colors. నీలి రంగు 7 రంగులతో. इसी प्रकार से जो बता दिया गया 7 रंग होते हैं. So these 7 colors represent the 7 covenants which God has made with us. గనుక ఈ 7 రంగులు కూడా దేవుడు మనకు చేసినటువంటి ఆ యొక్క నిత్య నిబంధనను జ్ఞాపకం तो చేస్తుంటారు. इंद्रधनुष में जो 7 रंग है ये प्रकट करते हैं, बताते हैं जो 7 वाचाएं परमेश्वर ने मनुष्य जात के साथ बांध रखी है. So beloved, whenever you see the cloud, whenever you see the rainbow, you can remember the 7-fold covenant which God has made. కనుకనే ప్రియులారా, మేఘమును ఎప్పుడైతే చూస్తుంటున్నావో, మేఘములో ఉన్న ధనుసును చూస్తుంటున్నావో, దేవుడు మానవునికి చేసిన 7 నిబంధనను నీవు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. तो हे प्रियो, जब जब हम इंद्रधनुष को देखते हैं और उनके रंगों को देखते हैं, हमें स्मरण हो आता है कि परमेश्वर ने कैसे 7 वाचाएं हमसे बांधी है. And that covenant is an everlasting covenant. ఆ నిబంధన నిత్య నిబంధన అయి ఉన్నది. और ये जो वाचा है ये सनातन की वाचाएं हैं. Heaven and earth will pass away, but the Lord Jesus says, my word will not pass away. ప్రభువు యేసు వారు సెలవిచ్చినారు, ఆకాశం భూమి గతించును, నా మాటలు ఏమాత్రమును గతించవని. प्रभु यीशु मसीह ने कहा आकाश और पृथ्वी टल जाएंगी परंतु मेरी बातें कभी ना टलेंगी. You find that in Matthew chapter 24 and verse 35. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో దాన్ని కనుగొనగలవు. इस पद को मत्ती रचित सुसमाचार 24वां अध्याय 35वें पद में हम पाते हैं. Heaven and earth shall pass away, but my word shall not pass away. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. आकाश और पृथ्वी टल जाएंगे परंतु मेरी बातें कभी ना टलेंगी. So that rainbow represents the faithfulness of the Lord, by which he will surely fulfill all his covenants to us. ఆ యొక్క ధనుసు దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన దాన్ని స్థిరపరిచి నెరవేర్చలేన విశ్వాసతను చూపిస్తూ ఉంటున్నది. और ये इंद्रधनुष जो है परमेश्वर की विश्वास योग्यता को प्रकट करती है जो हमसे बांध रखी है और उस वाचा को जरूर हमसे वो पूरा करेंगे. Now turn to the book of Ezekiel. ఎహెజ్కేలు పుస్తకం చూడండి దయచేసి. आइए हम यहेजकेल की पुस्तक को खोलें. This first chapter has got many wonderful messages contained in it for us. ఈ మొదటి అధ్యాయంలో అనేక ఆశ్చర్యమైన సందేశములతో నింపబడి ఉంటున్నవి. ये पहला अध्याय यहेजकेल के अंदर बहुत से संदेशा हमारे लिए भरे हुए रखे हुए हैं. You find that Ezekiel was taken away as a captive along with others to Babylon. దావీదుకు ఇతరులతో సహా ఎహెజ్కేలు చెరగా కొనిపోబడి ఉంటున్నాడని జ్ఞాపకం ఉంచుకోమని. हमें स्मरण होता है, हम जानते हैं कि जो यहेजकेल है बाबुल की बंधुआई में दूसरों के साथ ले जाया गया. He was very sad. ఆయన చాలా విచారంగా वो ఉండేది. बहुत उदास था. Jerusalem had been burnt యెరూషలేము కాల్చబడి ఉంటున్నది. यरूशलेम जल चुका था. and the temple had been destroyed. ఆ దేవాలయము నాశనం చేయబడి ఉంటున్నది. मंदिर जो था वो नाश हो चुका था. And all the children of Israel taken away as captives. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరగా కొనిపోబడి और ఉంటున్నారు. इस्राएल के सारी संतान बंधुआई में चली गई थी. Now supposing you all go back to Tenali or Guntur. ఒకవేళ మీరంతా తెనాలి గుంటూరుకు వెళ్ళిపోతే, अरे मान लीजिए, कल्पना कीजिए आप तेनाली या गुंटूर चले Or गए, Bilaspur, wherever you have come from. లేక బిలాస్పూర్ ఎక్కడెక్కడి నుంచి మీరు వచ్చిన, चाहे बिलासपुर चले गए जहाँ से आप आए हैं, And you find everything, your house all burnt. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గృహాలని కాలిపోయి ఉంటుంది. మీరు और చూస్తారు. यहाँ से आकर जाने के बाद पाएंगे आपके घर सब जले हुए. How sad you will feel. ఎంత విచారంగా నీ ఉంటావు. आपको कैसे विचार उत्पन्न होगा. And addition that if you are also carried away by the thieves as a captive, you will feel still more sad. అంత మాత్రమే కాక దొంగల ద్వారా నీవు కూడా ఒక చెరగా కొనిపోబడి తీసుకొని పోబడితే నీవు ఎంత విచారంగా ఉంటావు. और इतना ही नहीं, पर आप अपने आप को चोरों लुटेरों के द्वारा से लूट लिए गए
मालूम कर लिए तो कितना दुखी हो जाएंगे। That was the condition of Ezekiel. యెహెజ్కేలు యొక్క స్థితి ఆ విధముగా ఉండెను. यही परिस्थिति हालात यहेजकेल की उस समय थी। At that time, suddenly he had some visions from God. అట్టి సమయంలో దేవుని ఎదురుని ప్రభు ఎదురుని ఆకస్మికంగా కొన్ని దర్శనములు ఇవ్వబడి ఉంటున్నవి. ऐसे समय यहेजकेल को अकस्मात परमेश्वर का दर्शन मिलता है। Generally, supposing you eat too much food, you may get some dreams. కొన్నిసార్లు ఎక్కువగా కడుపు నిండా భోజనం చేయడం ద్వారా నీకు కొన్ని కళలు రావచ్చు. मान लीजिए, कल्पना कीजिए, बहुत ज्यादा खाना खा लिया तो स्वप्न भी रात में आ जाता है। And the night you feel that you are going through water and you are going to be drowned. మరి రాత్రులు ఆ కళలో నీవు నీళ్ళ జలముల గుండా వెళ్ళినట్లు చాలా మరి కష్టంలో వెళ్ళినట్లు నీవు और स्वप्न में आप देखने लगते हैं कि आप पानी के अंदर होकर के जा रहे हैं और आप डूब ही रहे हैं। So, that kind of dream comes only because of your stomach. అది నీ కడుపును బయట వచ్చినటువంటి కళ. और इस प्रकार के जो सपना होते हैं वो आपके पेट के कारण से होते हैं। But this vision was not like that. అయితే ఈ దర్శనం అట్టి విధముగా లేదు. और ये जो दर्शन था इस प्रकार से भ्रांति का नहीं था। Sad Ezekiel saw a glorious vision. విచారముగా ఉన్న యెహెజ్కేలు మహిమ తేజస్తో కూడినటువంటి దర్శనం చూచి ఉంటున్నాడు. दुखी यहेजकेल अब महिमा का दर्शन देखता है। He saw a whirlwind coming from the north. ఒక సుడిగాలి ఉత్తరం నుండి వచ్చుట చూచి ఉంటున్నాడు. और वो वायु को आते हुए वर्ल्डविंड को आते देखता है। And from the whirlwind there came a cloud. ఆ యొక్క గొప్ప మేఘం ఆ గోళంలో వస్తున్న గాలిని ఒక మేఘంలో వచ్చుట చూచి और ఉంటున్నాడు. बड़ी घटा के अंदर एक बादल को आते हुए देखता है। And from the cloud there comes a fire. ఆ యొక్క మేఘములో నుండి అగ్ని బయలుదేరుతూ ఉంటున్నది. और उस बादल के अंदर में अग्नि आते देखता है। And from the fire comes the color of amber. ఆ యొక్క అగ్నిలో నుండి ఆ 4వ వచనంలో అగ్నిలో నుండి కనబడిన గుండ్రముగా ఉన్న అగ్ని గోళం వలె కనబడిన కాంతి. और वो अग्नि के अंदर में झलका हुआ पीतल सा कुछ दिखाई उसको पड़ता है। And out of that fire there come 4 living creatures. ఆ యొక్క దానిలో నుండి ఆ అగ్ని ప్రజ్వలించున్న పరంజి వంటిది ఒకటి కనబడే దానిలో నుండి 4 జీవ జంతువులు బయటకు और వచ్చాయి. उस अग्नि के बीच में से 4 जीवधारी प्राणियों के समान कुछ निकलते हुए दिखाई उसे पड़ते हैं। It all indicates how many whirlwinds, fires and difficulties and troubles we have to go through in order that we may come out as God wants us to be. దేవుడు కోరిన స్థానముకు మనం తీసుకొని రాబోటకు గాను ఎన్ని విధములైనటువంటి సుడిగాలులో నుండి తుఫానులో నుండి కష్టములలో నుండి మనం వెలవలసి ఉంటున్నదో అది మనకు సూచిస్తుంది. इसका अर्थ हमें यह मालूम होता है कि जो परमेश्वर जो हमसे मांगता है वो बनकर निकले, उसके लिए हमको कितने प्रकार की बड़ी आंधी, घटा और अग्नि में से गुजर कर जाना पड़ता है। हम ऐसे बनते हैं। So when you are having some whirlwind in your life, don't be troubled. కనుక నీ జీవితంలో ఏదో ఒక తుఫాను వల్ల సుడిగాలి వచ్చినప్పుడు నీవు ఆశ్చర్యపడవద్దు. यदि आपके जीवन के अंदर में घटा और आंधी और तूफान आ रहा है तो अचंभे में ना पड़ जाए। God has his way in the whirlwind. ఆ యొక్క సుడిగాలిలో దేవుడు తన మార్గమును కలిగి ఉంటున్నాడు. उस बड़ी घटा के अंदर में परमेश्वर का मार्ग आपके लिए है। So out of all this come these 4 living creatures. కనుక వీటంతటిలో నుండి 4 జీవ జంతువులు బయటకు వస్తున్నాయి. सब में से 4 जीवधारी प्राणी बाहर आते हैं। They are wonderful creatures. చాలా ఆశ్చర్యమైన జంతువులు అవి. ये तो प्राणी बहुत अद्भुत प्रकार के हैं। So you please read it and pray for yourself. కనుక దయచేసి నీవే చదివి నీవు ప్రార్థన చేయము. तो दया करके आप स्वयं होकर इसे पढ़ें और प्रार्थना करें। I want to just point out to you one wonderful thing about these creatures. ఈ యొక్క జీవ జంతువుల విషయమై జీవించే ప్రాణుల విషయమై ఒక ఆశ్చర్యమైన సంగతిని చెప్పగలుగుతున్నాను. इन जीवधारियों के प्राणियों के द्वारा से मैं एक अद्भुत बात आपको बताना चाहता हूँ। 14th verse. 14వ వచనం. 14वां पद। And the living creatures ran and returned as the appearance of a flash of lightning. మెరుపు తీగలు వంకరులుగా కనబడు రీతిగా జంతువులు ఇటు అటు తిరుగుచుండెను. और जीवधारियों का चलना फिरना बिजली का सा था। See, that represents God's children who are completely obedient to the Lord. ప్రభువుకు సంపూర్ణమైన విధేయులైన దేవుని ప్రజలను సూచించున్నది వచనం. ये पद हमें बताता है परमेश्वर के लोगों के विषय में जो परमेश्वर के पूरी रीति से आज्ञा मानने के लिए तैयार हैं। Children of Israel had disobeyed God. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులైనారు. इस्राएल के प्रजा के लोग परमेश्वर की आज्ञा को उल्लंघन किए। Their story had come to an end. వారి చరిత్ర ముగింపుకు వచ్చున్నది. उनकी कथा कहानी अंत होने आ गई। David is gone.
దావీదు వెళ్ళిపోయినాడు, दाऊद चला गया, Solomon is gone. సొలొమోను వెళ్ళిపోయినాడు. सुलेमान चला गया। All those glorious days have passed away. ఆ మహిమాయుక్తమైన దినములన్నీ గతించిపోయాయి. महिमा और ऐश्वर्यमान दिन सब अंत हो गया। Many prophets were sent to them. అనేక మంది ప్రవక్తలు వారి ఎదుగు పంపబడిరి. उनके पास बहुत से नबी भेजे गए। God rebuked them, corrected them many times. అనేక సార్లు దేవుడు వారిని గద్దించి క్రమపరిచినాడు. प्रभु ने उनको घुड़की लगाया और उनको चिताया, समझाया कई बार। All those days are gone. ఆ దినములన్నీ గతించిపోయినవి. ये सारे दिन अब जाते रहे। Now Jerusalem is destroyed. ఇప్పుడు యెరూషలేము నాశనం చేయబడి अब ఉంటున్నది. यरूशलेम नाश हो गया, The ध्वंस हो गया। temple is destroyed. దేవాలయం నాశనం చేయబడి वो ఉంటుంది. जो मंदिर था वो भी अब नाश हो गया। Children of Israel taken away. ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని పోబడి ఉంటున్నారు. इस्राएल के प्रजा दूर ले गए। Just like you eat some food and you clean the plate, everything, and now you have a clean white plate with nothing in it. ఎట్లంటే నీవు భోజనం ఇప్పుడే భుజించి ఆ గిన్నెను భుజించిన గిన్నెనంతా శుభ్రంగా కడిగి ఏమి ఖాళీగా ఉండినట్టు ఏమి లేకుండా ఖాళీగా ఉన్నట్లే ఉన్నది. जिस रीति से आप भोजन करते हैं जिस पात्र प्लेट के ऊपर में, और पूरी रीति से सब सफाया करके खा जाते हैं और कुछ नहीं दिखता, नहीं रहता उसमें। The dirty children of Israel all washed away and taken away. The dirt has gone to Babylon. ఆ యొక్క మురికి ఇశ్రాయేలు పిల్లలందరూ కూడా ఆ మురికి అంతా కడగబడి బాబేలుకు చెరగా తీసుకొని పోబడి और वो गंदे इस्राएल के संतान के लोग वो साफ कर दिए गए और बाबुल में ले जाए गए। So it looks as if the story has come to a close now. ఎట్లున్నదంటే ఆ కథ అంతటితో ముగించినట్టే కనబడుతున్నది. अब ऐसा मालूम होता है ये कथा कहानी बिल्कुल अब अंत हो गई, समाप्ति हो गया What उसका। about the promise given to Abraham? అట్లయితే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? और वो प्रतिज्ञा का क्या हुआ जो परमेश्वर ने अब्राहम से दिया था? What about the promises given to Jacob? యాకోబుకు ఇచ్చిన వాగ్దాన విషయం ఏమిటి? और याकूब को दिए हुए प्रतिज्ञा के विषय में क्या हुई? It looks as if everything is gone. ఏ విధంగా కనబడుతున్నదంటే అంత గతించిపోయినట్టే కనబడుతుంది. ऐसा मालूम होता है कि सब का सब अब जाता You रहा। must forget everything now. సమస్తాన్ని మనం మర్చిపోవాలి. अब तो सब कुछ भूल जाना चाहिए हमें। There is only a clean plate now. ఇప్పుడు తేటగా కడగబడిన ఒట్టి ఖాళీ ప్లేట్ మాత్రమే अबे కనబడుతుంది. खाली प्लेट सफाया किया हुआ साफ प्लेट दिखता, कुछ नहीं है उसमें। To in such a condition as Ezekiel thought about it, God showed him this vision. అట్టి సందర్భంలో యెహెజ్కేలు తలంచుతుండగా దేవుడి యొక్క దర్శనాన్ని చూపించున్నాడు. ऐसी परिस्थिति में जब एजकेल विचार करता है, परमेश्वर उसको अपना दर्शन देता है। Ezekiel, you think that this is a sad ending, but I am going to bring out another people who will fulfill all that is in my heart for them. యెహెజ్కేలు ఇంతటితో ముగించిపోయి ఉంటున్నదని చాలా విచారంతో వ్యసనాకాంతుడు అయిన ఉంటున్నావు. అయితే నేను ఒక కార్యము చేరింటున్నాను, ఒక ప్రజను తీసుకుని రానంటున్నాను, నా ఉద్దేశములని నెరవేర్చేవారిని. एजकेल तो समझता है सब बातों का अंत हो चुका है और तू इतना दुखी हो गया है, पर तू दुख मत मना, मैं ऐसे लोगों को उठाऊंगा जिसके द्वारा से जो मैंने वाचा बांधी है, ठानी है, वो पूरा होकर ही रहेगा। By the death, burial and resurrection of Christ, by the shedding of the blood of Christ, I will bring forth the church of God. క్రీస్తు యేసు మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారాను, క్రీస్తు యేసు చిందించిన రక్తము ద్వారాను నేను దేవుని సంఘమును తీసుకుని వచ్చేదను. अब मैं प्रभु यीशु मसीह के मृत्यु के द्वारा, गाड़े जाने जूटने के द्वारा और उसके बहाए हुए लहू के द्वारा अब एक नई कलीसिया को मैं बनाऊंगा, उठाऊंगा। What the children of Israel could not do, God could not find in them. It will be done through the church of God, which is today. ఏదైతే ఇశ్రాయేలు ప్రజల ద్వారా జరగబోతున్నదో, లేక దేవుడు వారిలో జరిగించలేకపోయింటున్నాడో, ఈనాడు దేవుని సంఘం ద్వారా, ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన ప్రజల ద్వారా అది నెరవేర్చబడింది. अब जो परमेश्वर इस्राएली प्रजा के द्वारा से जो कुछ ना कर सका, अब अपनी इस कलीसिया के द्वारा से वो कर सकता है। Oh beloved, that shows that we have got an important place, because we are the church of God, and it is through us that this vision has to be fulfilled. కనుకనే ప్రియులారా, మనం చాలా అనగా దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంలో ప్రజలుగా ఉంటున్నాం. మన ద్వారానే ఈ దర్శనం, యెహెజ్కేలుకి ఇవ్వబడిన దర్శనం నెరవేర్చబడవలసి ఉంటున్నది. तो प्रिय कार्य है, हम परमेश्वर की दृष्टि में बहुमूल्य हैं, और जो दर्शन यहेजकेल को दिया गया था, अब वही दर्शन के द्वारा अब हमारे द्वारा परमेश्वर कुछ करना चाहता है। Ezekiel only saw the vision. యెహెజ్కేలు దర్శనం మాత్రమే చూచినాడు. यहेजकेल तो केवल दर्शन ही को देखा। Just like dreaming about food. భోజన విషయమై కలగన్నట్లు మాత్రం. जैसा कि
भोजन पेट भर भोजन खा लिया तो स्वप्न देखने लगे। But it is not a dream to us. We are actually eating the food ourselves. అయితే తినబోయే అన్న విషయం కనిన కలగాతు మనం వాస్తవంగా భుజిస్తున్నాం ఇప్పుడు. पर ये स्वप्न देखने वाला सिर्फ भोजन ही नहीं, अब तो हम सच में खा रहे हैं। It is our experience. ఇది మన అనుభవము. ये तो हमारा अनुभव है It can become your experience. అది నీ అనుభవం కాగలదు. और ये आपका भी अनुभव बन सकता है। Your job is not important. నీ ఉద్యోగం ప్రాముఖ్యమైనది కాదు. आपकी नौकरी प्रमुखता स्थान नहीं रखती। Your house, your fields are not important. నీ యొక్క ఇల్లు నీ యొక్క పొలము ప్రాముఖ్యమైనది కాదు. आपके घर और आपके खेत ज्यादा महत्व के नहीं। Your promotion is not important. నీ యొక్క ఉన్నత పదవి ఉద్యోగములో అది ప్రాముఖ్యమైనది కాదు. आपकी उन्नति और पदवी तरक्की ये ज्यादा मुख्य स्थान नहीं The रखती। marriage of your children is not important. నీ పిల్లల యొక్క వివాహం చాలా ప్రాముఖ్యమైనది కాదు. आपके बाल बच्चों के विवाह की बातें जो हैं ज्यादा प्रमुखता नहीं रखती। The healing of your sickness is not so important. నీ దేహం యొక్క జబ్బు అస్వస్థత స్వస్థపరచబడ అది ప్రాముఖ్యమైనది కాదు. आपकी देह की चंगाई ज्यादा मुख्य स्थान नहीं रखती। You are thinking about all these things. నీవు ఇవన్నీ తలంచుకుంటున్నావు. आप तो इन सारी बातों की समय चिंता विचार कर रहे What हैं। shall we eat and what shall we drink? ఏమి మనం తినవలను లేక ఏమి త్రాగవలను, क्या हम खाएंगे और क्या हम पिएंगे, What shall we dress shall we put on? ఏ వస్త్రం మనం ఏమి ధరించవలసి और ఉన్నది? किस प्रकार के कपड़े पोशाक हम पहनेंगे। You may be thinking about all these things. ఇవన్నీ నీవు తలంచుతుండవచ్చు. हो सकता है आप इन सारी बातों के समय विचार करते हो You are thinking about this whole day. నీవు ఈ దినమంతా కూడా దాన్ని తలంచుతుండవచ్చు. और इसी विषय पर आप सारा दिन विचार करते हो Very, very busy whole day. దినమంతా చాలా పని కలిగి ఉంటున్నావు. और सारे दिन भर ऐसे मालूम होते बड़े काम में लगे हैं। Thinking about these three things. ఈ మూడు సంగతులే తలంచు. ये सिर्फ 3 बातों के विषय में विचार करते हैं। No time to pray. ప్రార్థన చేయడానికి సమయం లేదు. प्रार्थना करने के लिए समय नहीं, No time to read the Bible. బైబిల్ చదవడానికి సమయం లేదు. बाइबल शास्त्र पढ़ने के लिए समय आपके पास नहीं, No time to serve God. దేవుని సేవించే సమయం లేదు. परमेश्वर की सेवा करने के लिए आपके पास समय नहीं। Thank God you have taken some days leave and come here for this holy convocation meeting. దేవుని స్తోత్రములు. ఈ పరిశుద్ధ సమాజ కూడిక నిమిత్తం హాజరవటానికి నీవు కొన్ని దినాలు సెలవు తీసుకుని వచ్చి ఉంటున్నావు. परमेश्वर का धन्यवाद हो, कुछ दिनों की छुट्टी लेकर के इस पवित्र कॉन्वोकेशन में आप आ चुके हैं। But when you go back, you must go as changed people. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మార్చబడిన ప్రజలుగా వెళ్ళవలసి ఉంటున్నది. और यदि यहाँ से आप जाते हैं आपको एक परिवर्तित होकर के बदले हुए लोग होकर जाना है। We have seen the meaning of Ezekiel's vision. యెహెజ్కేలు యొక్క దర్శనం యొక్క భావమును మనం చూసి ఉంటున్నాం. हमने यहाँ पर यहेजकेल के दर्शन के अर्थ को देखा है। We are the church of God. మనమే దేవుని సంఘమై ఉంటున్నాం. हम तो परमेश्वर की कलिसिया हैं, The church which obeys God. దేవునికి లోబడే సంఘం. ऐसी कलिसिया जो परमेश्वर की आज्ञा मानती हो। Now, if you want to see a description of that church, please turn to Song of Solomon. ఈ యొక్క సంఘం విషయం వివరాన్ని ఎక్కువగా తెలుసుకొని కోరితే పరమగీతముల పుస్తకం చూడండి దయచేసి. यदि आप चाहते हैं इस कलिसिया की परिभाषा को जानना, मालूम करना, हमारे साथ श्रेष्ठ गीत की पुस्तक को खोलिए। Song of Solomon. పరమగీతము పుస్తకం श्रेष्ठ गीत की पुस्तक 6th chapter, 10th verse. 6వ అధ్యాయం 10వ వచనం. 6 अध्याय और 10 पद। Who is she that looketh forth as the morning's morning, fair as the moon, clear as the sun, and terrible as an army with banners? సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కలలు గలదై, వ్యూహపూహితమైన సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? यह कौन है जिसकी शोभा भोर के तुल्य है, जो सुंदरता में चंद्रमा और निर्बलता में सूर्य और पताका फहराती हुई सेना के तुल्य भयंकर दिखाई पड़ती है। There is a church of God. ఇది దేవుని సంఘం. ये तो परमेश्वर की कलिसिया है। How beautiful is the thought that God has for the church in which you and I are members. నీవు నేను దేవులో సభ్యులమై ఉంటున్నామో అట్టి దేవుని సంఘ విషయమై దేవుడు ఎటువంటి శ్రేష్టమైన తలంపును కలిగి ఉంటున్నాడు. कितना ज्यादा परमेश्वर का विचार इस कलिसिया के लिए है जिसके आप और हम सदस्य हैं। Beloved, don't be blind to all these things. కనుకనే ప్రియులారా వీటన్నిటికై మీరు అంధులుగా ఉండవద్దు. हे प्रियो, इन सारी बातों के लिए आप अंधे ना बने। May our eyes be open to see this vision. ఈ దర్శనము చూడగలుగునట్టు మన కన్నులు తెరవబడును గాక. होने दे हमारी आंखें इस दर्शन को देखने के लिए खुल जाएं। We are not an ordinary people. మనం సామాన్యమైన ప్రజలము కాదు. हम सर्व
सर्वसाधारण लोग नहीं We हैं। are saved by the grace of God. మనం దేవుని కృప ద్వారా రక్షించబడి हम ఉంటున్నాము. तो परमेश्वर की अनुग्रह के द्वारा से बचे हुए लोग We हैं। are God's chosen people. మనం దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రజలము. हम तो परमेश्वर के द्वारा चुने हुए उसके लोग हैं, Because we are bought by the blood of Christ. మనం క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారము. क्योंकि हम मसीह के लहू के द्वारा से खरीदे गए हैं। God wants us to be beautiful like the moon. చంద్రుని వలె మనం ఉండవాలని దేవుడు और కోరుతుంటున్నాడు. परमेश्वर मांगता है हम चंद्रमा के समान सुंदर हों। Clear and pure like the sun. ఆ యొక్క సూర్యుని వలె కాంతి కలిగి ప్రకాశ పవిత్రముగా ఉండవాలని. शुद्ध और निर्मल हो सूर्य की भांति। But to Satan, terrible as an army with banners of victory. అయితే సాతానుడు మహాభయంకరముగా సైన్య సమూహముతో విజయం సాధించడానికి వచ్చుతుంటున్నాడు. परंतु शैतान के लिए हम पताका फहराती हुई सेना के तुल्य भयंकर दिखाई पड़े। But when Satan looks at us, we see that they are a huge army carrying banners of victory before whom Satan has to tremble. అయితే సాతాను ఆ విధంగా వచ్చినప్పుడు సాతాను వణకవలసినదనగా ఒక సైన్య సమూహం ధ్వజములను పట్టుకొని జెండాలను పట్టుకొని నిలబడినటువంటి వారి ఎదుట సాతాను వణుకును. तो जब हम शैतान हमें देखता है हम शैतान के लिए आते हों जैसे पताका फहराती हुई सेना के तुल्य भयंकर दिखाई पड़े उसे। When the Lord sees, he says they are like the moon and like the sun. ప్రభు చూచినప్పుడేమో సూర్య చంద్రుల వలె ఉంటున్నారు. और जब प्रभु हमें देखता है हम चंद्रमा के समान और सूर्य के समान हों। But when Satan sees, he trembles because it looks like an army to him. అయితే సాతాను చూసినప్పుడు సాతాను వణుకుతున్నాడు, ఎందుకంటే ఒక సైన్య సమూహం और ఉన్నట్లుంటున్నాడు. जब शैतान हमें देखता है तो एक सेना के समान हमको देखता है और हमें देखकर कांपता है, भयभीत होता है। Because through us, Satan is going to be crushed. ఎందుకంటే మన ద్వారానే సాతానుడు చితక ద్రొక్కబడన ఉంటున్నాడు. क्योंकि हमारे द्वारा शैतान जो है कुचला जाने वाला है। Please see Romans chapter 16. దయచేసి రోమా 16వ అధ్యాయం చూడుము. ध्यान कर देखिए रोमियो की पत्री और उसका 16वां अध्याय। And the God of peace shall bruise Satan under your feet shortly. See, it would have been very easy for the Lord to crush Satan under his feet. ప్రభు తన కాళ్ళ కింద పాదముల కింద చితక ద్రొక్కుట చాలా సులువుగా प्रभु प्रभु को शैतान को कुचलने के लिए अपने पैरों तले कुचलने के लिए बड़ा आसान होता। But he wants it to be done under your feet. అయితే ఆయన నీ పాదముల క్రింద చితక ద్రొక్కబడవలని కోరుతుంటున్నాడు. परंतु प्रभु मांगता है आपके पैरों तले शैतान कुचला जाए। So that's why when he sees us like an army, he trembles. ఎప్పుడైతే మనం సైన్య సమూహం అని కనబడుతుంటున్నామో వాడు భయపడుతుంటున్నాడు. तो इस तरह से जब हमको सेना की नाई शैतान देखता है तो हमारे सामने कांपता थर्राता है। But today we are not like an army perhaps. అయితే ఈనాడు ఒకవేళ ఆ సైన్య సమూహం అని లేవు. और हो सकता है आज हम इस सेना के समान ना हो। When one goes left, another goes right. ఒకడు ఎడమ ప్రక్క వెళితే మరి ఒకరు కుడి ప్రక్క వెళుతారు. आज एक बाईं ओर जाता है तो दूसरा दाहिनी ओर चला जाता है। See, the soldiers, they go left, right, left, right. సిపాయిలు ఆ విధంగా లెఫ్ట్ రైట్ అనుకుంటా కుడి ఎడమ వెళుతారు. और जो सिपाही है सैनिक है लेफ्ट राइट करके जाते हैं। When they say left, then all the left legs will be lifted. వారు ఎప్పుడైతే లెఫ్ట్ అని అంటారో ఎడమ కాళ్ళు అందరూ పైకి जब लेफ्ट कहते हैं तो बायां पर सबका एक साथ उठता है। If there are 100 or 1,000, all the left legs will go just at one time. ఒకవేళ 100,000 మంది కాక ఇక్కడ ఉంటే అందరి లెఫ్ట్ అని అన్నప్పుడు ఎడమ కాలు అందరూ ఒకేసారి పైకి चाहे ఎత్తారు. 100 लोग सेना में हो चाहे 1000 लोग हो, लेफ्ट अगर कहा गया बायां तो सबका बायां पर ऊपर उठेगा। And right means all the right legs will go. కుడి అని చెప్పినప్పుడు అందరి కుడి కాళ్ళు పైకి లేవదీయబడు. और राइट अगर दहना कहा गया तो सबका दहना पर एक साथ उठेगा। Now we have to be like that. మనం ఆ విధముగా ఉండవలను. अब हमें तो इसी तरह से होना है। But perhaps you are not like that today. అయితే ఈనాడు నీవు ఆ విధంగా లేకపోవచ్చు. और शायद हो सकता है आज इस तरह से ना हो। All the legs are going in confusion. నీ కాళ్ళు ఎప్పుడు కలవరంతో వెలుస్తుంటున్నాయి. आज सब पैर तो बेचैनी इधर उधर चल रहे हैं, बराबर नहीं है तरीके से। That's why the Lord is training us. అందును బట్టి ప్రభు మనకు और నేర్పిస్తున్నాడు. इसी कारण से प्रभु हमको शिक्षा दे रहा है So that we all may become like one army. మనమందరం ఒకే సైన్య సమూహం వలె సిద్ధపడినట్లు कि हम सब के सब एक सेना के समान एक समूह बन जाएं। Now you may have so many armies, so many divisions. ఇప్పుడు అనేక విభజనలు ఉండవచ్చును. अब हो सकता है अभी कई प्रकार के विभाजित वे अलग अलग हों। One says, I belong to Paul. ఒకడంటే నేను పౌలుకు చెందినవాడు. एक तो कहता मैं पौलुस का हूँ, Another says, I belong to Peter. మరొకడంటే నేను పేతురుకు చెందినవాడు. दूसरा कहता मैं पतरस का हूँ। And they fight with one another.
మరి ఆ విధంగా ఒకరితోనొకరు కలహిస్తూ और ఉంటారు. इस तरह से एक दूसरे के साथ हम झगड़ा रगड़ा करते हैं। So instead of fighting with Satan, they are fighting with one another. కనుక సాతానుకు విరోధంగా పోట్లాడేదానికి బదులుగా ఒకరితోనొకరు और కలహిస్తున్నారు. शैतान से झगड़ने के बनिस्बत एक दूसरे से झगड़ रहे हैं। Is that your condition today? ఈనాడు మీ స్థితి ఆ విధంగా या ఉన్నదా? आज आपकी परिस्थिति ऐसी है। And addition to that, pride also. దానితో కూడా గర్వం, और इसके साथ साथ अहंकार और घमंड भी है And jealousy. అసూయ సహా. और जलन है। And so there is no unity and friendship among believers. ఆ విధముగా అట్టి కారణం చేత విశ్వాసుల మధ్య స్నేహం, ఆ ఏకత్వం లేదు. और इसी कारण से विश्वासियों के मध्य में प्रेम नहीं है, एकता नहीं है। But don't be discouraged. అయితే और నిరుత్సాహపడవద్దు. आप हिम्मत ना हार जाएं। God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास योग्य है। He will change you. ఆయనను మార్చును, वो आपको बदल देंगे, He will transform you. ఆయనను రూపాంతరపరచును, आपको परिवर्तित करेंगे। He will save you from all your sins. నీ పాపములన్నిటిలో నిన్ను రక్షించును. वो आपके सारे पापों से बचाएंगे। He will take away every spot from your life. నీ జీవితం మీద ఉన్న ప్రతి మచ్చను ఆయన తీసివేయును. आपके जीवन में जितने दाग हैं उन्हें सब ले He लेंगे will take away every blemish. ప్రతి నిందను తీసివేయును. और सब प्रकार के वो दोष हैं उन्हें ले लेंगे। And He will make you fair like the moon. నీవు చంద్రుని అంత కాంతి గల సౌందర్య వంతురాలుగా చేయును. और वो आपको चंद्रमा की नाई सुंदर बना देंगे। And He will make you clear as the sun. సూర్యుని వలె ప్రకాశమైన కాంతివంతంగా చేయును. और आपको सूर्य की नाई वे निर्मल बना देंगे। And He will make you terrible like an army with banners. ఆ యొక్క ద్వయములు ఎత్తుకున్న భయంకరమైనటువంటి ఆ యొక్క సైన్య సమూహములే ఆయన నిన్ను చేయును. और पताका या झंडा फहराती हुई सेना आपको भयंकर सेना बना But देंगे। one thing you must learn to look at the Lord. అయితే ఒక సంగతి నీవు ప్రభు వైపు చూచుటకు एक बात आपको सीखने के लिए यह है कि आप प्रभु की ओर ताकें। God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास योग्य है। Don't look at yourself. నీ కల నీవే చూసుకునవద్దు. आप अपने आप के तरफ ना देखें। Don't look at your difficulties. నీ కష్టాలు చూసుకునవద్దు. आप अपने कष्टों की ओर ना निहारें। Don't look at the waves like Peter looked. పేతురు చూసినట్లు అలల వైపు చూడవద్దు. जैसे पतरस आंधी और तूफान को देखने लगा, लहर को, ऐसे आप ना देखें। When he saw the waves, he sank down. ఆ అలలను చూసినప్పుడు అక్కడే మునిగిపోయి ఉంటున్నాడు. जब वो लहरों को देखने लगा वहीं वो डूबने भी लगा। When he looked at the Lord Jesus, he walked upon the sea. ఆయన ప్రభుని యేసును చూసినప్పుడు సముద్రం మీద నడిచినాడు. जब उसने प्रभु यीशु को देखा तो समुद्र पर वो चलने भी लगा। So when you remember the Lord is faithful, then all these things will be accomplished in your life. ప్రభు నమ్మదగిన వాడు, విశ్వాసత కలిగిన వాడని నీవు ఎప్పుడైతే తలంచు జ్ఞాపకం చేసుకుంటున్నావో ఈ కష్టములన్నీ అవలీలముగా తొలగిపోవు. जब आप जान जाएंगे, सीख लेंगे कि परमेश्वर विश्वास योग्य है, ये सारी बातें आपके लिए होती चली जाएंगी। So all your doubts will be scattered. నీ సందేహములన్నీ మాయమైపోవును. आपके सारे संदेह उड़ जाएंगे। And you will go with the song in your heart. The Lord is faithful. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడను ఆ యొక్క పాటతో కీర్తనతో వెళదవుని. और इस गीत को गाते हुए आप यहाँ से जा सकेंगे। परमेश्वर विश्वास योग्य है, प्रभु विश्वास योग्य है। Philippians 4 chapter 13th verse. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. फिलिप्पियों की पत्री 4 अध्याय 13वां पद। I can do all things through Christ which strengtheneth me. నన్ను బలపరచు వారిని బట్టి, అనగా క్రీస్తును బట్టి నేను సమస్తము చేయగలను. जो मुझे सामर्थ्य देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం पहला थिस्सलुनीके की पत्री और उसका 5वां अध्याय Verses 23 and 24. 23-24వ వచనం. 23वां पद और 24वां पद। Shall we all read together, please? దయచేసి మనం అందరం కలిసి ఒకేసారి చదువుకుని आइए हम सब साथ मिलकर इस दोनों पदों को पढ़ें। Read it with faith. విశ్వాసముతో చదువుము, विश्वास के साथ इसे पढ़ें, Read it with joy. ఆనందముతో చదువుము, आनंद के साथ इसे Read पढ़ें, it with surrender. సమర్పణతో చదువుము. अपने आप को अर्पित और समर्पित करते हुए इसे पढ़ें। Read it like an army who has been trained to be in one unity. ఒకే ఏకత్వముతో కూడి ఉండన సైన్యం వలె, నేర్పించబడిన సైన్యం వలె చదువు. ऐसे सीखे हुए सेना के समान जो एक ही हों, इस तरह से पढ़ें। Beloved, what a wonderful message. ఓ ప్రియులారా, ఎటువంటి ఆశ్చర్యమైన వర్తమానం. हे प्रियो, ये संदेशा कितना अद्भुत है। He will preserve us blameless. ఆయన నిందారహితులుగా మనల్ని కాపాడును. वो हमें निर्दोष सुरक्षित रखेंगे। Our spirit and soul and body also. మన ఆత్మ, ప్రాణ, శరీరమును. हमारे आत्मा, प्राण और देह को भी। Now see 24th verse. 24వ వచనం. आइए देखिए 24वां पद। Faithful is he that calleth you, who also will do it.
మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. तुम्हारा बुलाने वाला सच्चा है और वह ऐसा ही करेगा. Now turn to Ezekiel chapter 1. ఇప్పుడు యెహెజ్కేలు మొదటి అధ్యాయం తిరిగి చూడండి. आइए यहेजकेल की पुस्तक पहला अध्याय फिर से खोलें. So there we saw that the living creatures represent the church of God. ఇక్కడ జీవించే జంతువులు లేక ప్రాణులు క్రీస్తు యొక్క సంఘమును సూచించుతున్నవి. तो यहाँ हमने देखा है ये जो जीवित जीवधारी हैं वे कलीसिया को प्रकट करते हैं. They ran and returned like a flash of lightning. మెరుపు తీగల వలె అవి ఇటు అటు తిరుగుతూ పరిగెత్తుతూ ఉంటున్నవి. वे उनका चलना फिरना बिजली का सा था. The lightning is very fast. మెరుపు తీగ మెరుపు అనేది చాలా తీక్షణ త్వరితంగా వినడం. जो बिजली है बहुत तेज होती है. In 1 second, before you say cut, cut, it goes 176,000 miles. ఆ యొక్క ఒక్క సెకండ్ లోపల కొన్ని సెకండ్ లోపల టిక్ టిక్ అనే వరకే ఒక సెకండ్ లో ఒక 176,000. 176,000 మైల్ వేగంతో వినడం. और यदि आप टक टक ऐसा कर दें तो उसी समय 176,000 दूरी इतनी दूरी मील चले जाएगी. How many miles? అన్ని మైళ్ళు అన్నమాట. इतनी मील दूर वो बिजली चली जाएगी. Before you say 1, 2, it goes many times around the earth also. ఒకటి రెండు అనక ముందే అనేక సార్లు భూమిని చుట్టూ తిరిగి వస్తుంది. गिनती बोले नहीं 1, 2 कितनी जल्दी जल्दी वो चला जाएगा दूर तक. And God has selected that lightning to represent the speed with which you and I must obey God. నీవు నేను ఆ మెరుపు తీగ ఎట్లు త్వరితంగా వేగంగా పరిగెత్తులు అట్లు లోబడవాలని ఆ విధేయతను మనం కలిగి ఉండాలని దేవుడు కోరి. और प्रभु मांगता है इस बिजली की नाई हम और आप परमेश्वर के आज्ञाकारी इतनी जल्दी तेजी से हो जाएं. He did not take any other example. మరి యొక్క దృష్టాంతాన్ని సాదృశ్యాన్ని తీసుకోండి. और किसी दूसरे उदाहरण को प्रभु ने नहीं लिया. He said, Ezekiel, put on there a flash of lightning. ఓ యెహెజ్కేల్ మెరుపు తీగలను చూడుము. और उसने कहा यहेजकेल से यहाँ पर लिख डाल वो बिजली को लिख डाल यहाँ पर Write it like that. ఆ విధంగా వ్రాయము. इस तरह से लिख डाल. That is the vision that I am showing to you. ఇదే దర్శనాన్ని నేను చూపించున్నాను నీకు. यही वो दर्शन है जो मैं तुझे दिखा रहा हूँ. Beloved, are you willing to obey like that? ఓ ప్రియుడా ప్రియులారా ఆ విధంగా నీవు లోబడి కోరుచుంటున్నావా? क्या है प्रियो इस तरह से आज्ञाकारी आप होना चाहते हैं. For that purpose, God is training you and me. అట్టి ఉద్దేశం నిమిత్తమై దేవుడు నిన్ను నన్ను ఆయన క్రమపరుస్తూ నేర్పించుంటున్నాడు. उस उद्देश्य को रखते हुए प्रभु आपको और मुझको सिखा रहे हैं. We are not like that now. మనం ఇప్పుడు ఆ విధంగా లేము. अभी हम उस समान उस भ्रांति नहीं है. I can say, I want to be like that. అయితే నేను చెప్పగలను నేను ఆ విధంగా ఉండగోరుచుంటున్నాను. और हम कह सकते हैं इस भ्रांति हम होना चाहते हैं. You can also say, oh God, make me like that. నీవు కూడా ఓ దేవా నన్ను ఆ విధంగా చేయమని చెప్పవచ్చు. आप भी कह सकते हैं हे परमेश्वर मुझे इस भ्रांति बना. Is it possible? అది సాధ్యమా? क्या ये साध्य है? Faithful is he that calleth you, who also will do it. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును. तुम्हारा बुलाने वाला सच्चा है और वह ऐसा ही करेगा. Because of his faithfulness, he will do it for you and me. ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన నిన్ను నన్ను ఆ విధంగా చేయును. वो अपनी विश्वास योग्यता के द्वारा आपके लिए मेरे लिए उसे कर डालेगा. Don't depend upon your willpower. నీ యొక్క మనోశక్తి మీద ఆధారపడవద్దు. आपके मनोशक्ति के ऊपर में आधारित न हो. Don't think of your strength or your weakness. నీ బలహీనత నీ బలంపై ఆధారపడవద్దు. आप अपने बल और अपने कमजोरियों के ऊपर में ना विचार करें. We make two kinds of mistakes. రెండు విధములైన పొరపాట్లు మనం हम दो చేస్తాం. प्रकार की गलतियां कर बैठते हैं. Sometimes we are proud of our own strength. కొన్నిసార్లు మన యొక్క సొంత బలమును బట్టి మనం గర్విస్తున్నాం. कभी कभी हम अपने स्वयं के बल के ऊपर घमंड करते हैं. That self-confidence is wrong. అది స్వార్థాన్ని నమ్ముకునే ఆ నమ్మకం పొరపాటు. अपने स्वयं के ऊपर में भरोसा रखना है तो गलत बात है. On the other hand, sometimes we are so fearful because we think of our weakness. మరికొన్ని పర్యాయములు మన సొంత బలహీనతను తలంచుకొని ఎంతో భయపడుతూ ఉంటున్నాం. और दूसरे पक्ष में हम अपनी कमजोरियों के विषय में इतना सोच विचार करते हैं और कमजोर बने रहते हैं. I am not fit to pray. నేను ప్రార్థన చేయడానికి యోగ్యతగా मैं లేదు. प्रार्थना करने के योग्य नहीं हूँ. I am not fit to speak to anybody about the Lord. ప్రభుని గురించి నేను ఎవరితో కూడా మాట్లాడటానికి యోగ్యుడను కాదు. मैं प्रभु के समय किसी से बातचीत करने के लिए योग्य नहीं हूँ. I am not fit to preach the word of God. దేవుని వాక్యం బోధించడానికి తగిన సమర్థత లేదు. प्रभु के वचन को प्रचार करने के मैं लायक और योग्य नहीं हूँ. So we always like to go and hide in some corner. ఈ విధంగా మనం అందరం వెళ్ళి ఏదో ఒక మూలన దాచుకుంటానికి और ప్రయత్నం इसी చేస్తాం. कारण से हम चाहते हैं और कहीं कोने में छिप करके अपने को छिपा लें. I am not fit for anything. నేను దేనికి
సరిపోయిన వాడిని కాదు, मैं किसी भी काम के योग्य नहीं हूँ, I am only a worm. నేను ఒట్టి పురుగునే. मैं एक छोटा कीड़ा फफूंदी हूँ। The Lord says, I know it. ప్రభు అంటున్నాడు, అది నేను ఎరుగుదును. प्रभु कहता है मैं जानता हूँ। Please see Isaiah chapter 41 దయచేసి యెషయా 41వ అధ్యాయం చూడు, जाकर देखिए यशायाह की पुस्तक 41वां and अध्याय 14th verse. 14వ వచనం. और उसका 14 पद। Fear not, thou worm Jacob, and the men of Israel. I will help thee, saith the Lord, and thy Redeemer, the Holy One of Israel. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. हे कीड़े सरीखे याकूब, हे इस्राएल के मनुष्यों मत डरो, यहोवा की यह वाणी है, मैं तेरी सहायता करूंगा, इस्राएल का पवित्र तेरा छुड़ाने वाला है। Jacob, you are only like a worm. యాకోబు, నీవు పురుగు వంటి వాడవే. हे याकूब तू तो कीड़े सरीखे है। If you put your foot on the worm, it will be crushed and die. నీ పాదమును కాక పురుగు మీద పెట్టేస్తే పురుగు చితికిపోవు. यदि कीड़े के ऊपर यदि पैर रख दे तो कुचल जाएगा, खत्म हो जाएगा। I know you are like that. నీవు ఆ విధంగా ఉన్నావని నేను ఎరుగుదును. मैं जानता हूँ तू इसी तरह से है, I will help you. అయితే నేను నీకు సహాయం और చేస్తాను. मैं तेरी सहायता करूंगा। I helped David to kill Goliath. గొలియాతును చంపడానికి దావీదుకు నేను సహాయం చేసిన. मैंने गोलियत को मारने के लिए दाऊद की सहायता की, With one stone. ఒకే రాయితో. एक ही पत्थर से। I will help thee. నేను నీకు సహాయం చేతును. मैं तेरी सहायता करूंगा। Can you believe God? దేవుని యందు ఆ విధంగా విశ్వాసం क्या ఉంచగలరా? इस तरह से आप परमेश्वर के ऊपर विश्वास कर सकते Do you हैं? believe that He is faithful? ఆయన నమ్మదగిన వాడు అని నీవు నమ్ముతున్నావా? क्या आपका ये विश्वास भरोसा है, वो विश्वास योग्य है? I will help thee. నేను నీకు సహాయం చేతును. मैं तेरी सहायता करूंगा। What God is telling everybody here. అదే ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి వారితో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. तो यहाँ परमेश्वर हर एक से इसी तरह से कह Fear रहा not, है, thou worm Jacob. ఓ పురుగు వంటి యాకోబు, భయపడకుము. हे याकूब कीड़े सरीखे याकूब तू मत डर, I will help thee. నేను నీకు సహాయం చేతును. मैं तेरी सहायता करूंगा। May God teach every one of us how faithful He is to keep His promises. ఆయన తన వాగ్దానమును కాపాడి నెరవేర్చులో ఎంత నమ్మదగిన వాడో ఆ విధంగా మనం ఎరుగునట్లు సహాయం చేయను प्रभु గాక. करे कि हमें सिखाए कि उसकी प्रतिज्ञा जो उसने की है कितने विश्वास योग्य है, And see what He will do. ఆయన ఏం చేయునో సూచితం. और देखें कि वो क्या करेंगे। 15th verse. 15వ వచనం. 15वां पद। Shall we all read together, please? आइए हम అందరూ కలిసి साथ मिलके पढ़ें। You know that there's a coffee powdering machine. You put the coffee seeds in it, and it is all crushed into powder. కాఫీని, ఆ యొక్క కాఫీ విత్తనములను పౌడర్ చేసి పొడి చేసేటువంటి ఒక యంత్రం ఉంటున్నది. దాంట్లో గింజలు వేయగానే పొడి అయిపోతున్నది. आप जानते हैं काफी पाउडर बनाने के लिए एक मशीन होती है, उसमें काफी का बीज डाल दिया जाए और फिर वो सब पाउडर बन जाता है। But here is another kind of machine. ఇక్కడ మరి ఒక యంత్రం ఉన్నది. पर यहाँ पर भी एक दूसरे प्रकार किसी प्रकार का मशीन You है। put all the mountains into it. పర్వతాలన్నీ తీసుకొచ్చి దాంట్లో వేయి. अब यहाँ काफी नहीं, यहाँ सब पहाड़ों को वहाँ डाल दो। Whether it be the Western Ghats or Eastern Ghats, అది పశ్చిమ ఆ or the గనులను Nilgiris సరే, or the Himalayas. లేక హిమాలయ పర్వతంలో మరి ఏవైనా సరే पूर्वी घाट हो, पश्चिमी घाट हो, चाहे हिमालय पर्वत हो, You put them all into that machine, ఆ యంత్రములో ఈ పర్వతములన్నీ వేయి. इस मशीन के अंदर सबको डाल दो and they will all be ground into powder. అవి పొడి చేయబడును. और ये सब के सब पाउडर के समान बन जाएंगे। They'll become so much powder that the wind will blow, and they all will be scattered. ఎంత పౌడర్, ఎంత పొడి చేయబడును అంటే గాలి రాగానే వీచగానే ఆ పొడి ఆ యొక్క పొట్టంత చెత్త వల్ల కొట్టుకొని పోవు. और ये ऐसे बारीक और पाउडर बन जाएंगे कि हवा आएगी सब उड़ जाएंगे। फिर That's how God will make you. ఆ విధంగా దేవుడు నిన్ను చేయును. ऐसा प्रभु जो है परमेश्वर आपको बनाएगा। He will make you a machine like that. అట్టి యంత్రముగా నిన్ను చేయును. आपको ऐसे मशीन और यंत्र बनाएगा। See, a worm is converted into such a wonderful machine. ఒక సామాన్యమైన పురుగు ఇంత బలమైనటువంటి యంత్రముగా यहाँ నిర్మించబడింది. देखते हैं कीड़ा जैसे है और इतना ज्यादा बलवंत मशीन में वो रूपांतर हो जाता है। I will help thee. నేను నీకు సహాయం చేతును. मैं तेरी सहायता करूंगा। That will make all the difference. అదే దాని యొక్క వ్యత్యాసమునంతని ఆ విధంగా జరిగించును. और इस तरह से सब इतिहास को बदल देगा। Will He do it? ఆయన చేయునా? क्या सब करेगा? Great is His faithfulness. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. उसकी विश्वास योग्यता बड़ी है। Don't have any doubt in your heart. ఓ ప్రియులారా, నీ హృదయంలో ఏమాత్రం సందేహం పెట్టుకొనవద్దు. हे प्रियो, अपने हृदय में किसी प्रकार का शक और संदेह ना करें। He will do it because He is faithful. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన చేయున పని. वो इस कार्य को करेंगे क्योंकि वे विश्वास योग्य हैं। Now come back to Ezekiel chapter 1. ఎహెజ్కేలు మొదటి అధ్యాయం తిరిగి రండి. आइए अब हम फिर से यहेजकेल की पुस्तक उसका पहला अध्याय में आ So जाए। these living creatures ran and returned like a flash of lightning. కనుక ఈ జీవించే ప్రాణు జంతువులు
మెరుపు తీగల వలె వడిగా పరిగెత్తుతూ వచ్చుంటాడు. ये जीवधारी जो प्राणी थे बिजली के नाई दौड़ते थे और वापस आते थे। God wants you and me to be like that. దేవుడు కోరుచుంటున్నాడు నిన్ను నన్ను ఆ విధముగా చేయాలని. परमेश्वर मांगता है आप और मुझको इस प्रकार से। Supposing you have got you send your son to the market. దృష్టాంతరం నీ కుమారుని మార్కెట్ కు పంపించున్నాడు. कल्पना कीजिए कि आपने अपने लड़के को बाजार भेज दिया। Buy some soap from Chikadapalli. చిక్కడపల్లి వీధిలో నుండి ఒక సబ్బును కొనుక్కొని రమ్మని చెప్తుంటున్నాడు. चिकड़पल्ली की जगह से साबुन खरीद के ले आओ। He doesn't like to go. అతడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. वो जाने के लिए इच्छा नहीं रखता। So very slowly he goes. చాలా నిదానంగా వెళుతున్నాడు. तो इच्छा तो नहीं, धीरे धीरे जाता है। He goes at 8 o'clock, comes back at 12 o'clock. 8 గంటలకు వెళ్ళి 12 గంటకు తిరిగి వస్తున్నాడు. 8 बजे चलना शुरू करता है, 12 बजे वापस लौटता है। But supposing he is a very good boy. ఒకవేళ అతను మంచి పిల్లవాడైతే और मान लीजिए कि वो लड़का बहुत भला और अच्छा है, He will run and return like a flash of lightning. ఆ యొక్క మెరుపు తీగ వలె వడిగా పరిగెత్తి తిరిగి वो వచ్చును. दौड़ेगा बिजली के नाई, दौड़ करके फिर वापस चला आएगा। Have you come back so quickly? ఇంత త్వరగా వచ్చినావా? हाँ, इतने जल्दी तुम आ गए। And his face will be so bright. అతని యొక్క విశ్వాసం ఎంతో ప్రకాశంగా ఉండు. और उसका चेहरा ऐसा चमकता हुआ होगा। And your heart also will be so happy. నీ హృదయం కూడా ఎంతో సంతోషంగా और ఉండు. आपका हृदय भी ज्यादा प्रसन्न, इतना ज्यादा प्रसन्नचित हो जाएगा। God wants you to be like that. ప్రభు ఆ విధంగా నీ ఉండవాలని కోరుచుంటున్నాడు. परमेश्वर प्रभु इस तरह से मांगता आप ऐसे हो। Please see Psalm 119 119వ కీర్తన చూడండి దయచేసి. दयाकर भजन संहिता 119 देखिए and verse 32. 32వ వచనం. और उसका 32वां पद। I will run the way of thy commandments when thou shalt enlarge my heart. నా హృదయమును నీ విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. जब तू मेरा हियाव बढ़ाएगा तब मैं तेरी आज्ञाओं के मार्ग में दौड़ूंगा। May the Lord help us to run like that. ఆ విధముగా పరిగెత్తునట్టు ప్రభు మనకు సహాయం చేయునుగాక. प्रभु करे कि इस भांति हम दौड़ने वाले बने। For example, God speaks to you. దృష్టాంతముగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. कल्पना कीजिए उदाहरण की रीति से यदि परमेश्वर आपसे बातें किया है। Mark chapter 16 మార్కు సువార్త 16వ అధ్యాయం मरकुस सुसमाचार और उसका 16वां अध्याय and the 16th verse. 16వ వచనం. और उसका 16वां पद। He that believeth and is baptized shall be saved. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. जो विश्वास करे और बपतिस्मा ले वो उद्धार पाएगा। If you believe, you must be baptized. నీవు నమ్మితే బాప్తిసం పొందవలసి ఉన్నది. तो यदि आपने विश्वास किया है तो आपको बपतिस्मा भी लेना है। You have believed. నీవు నమ్మినావు, You are आपने born विश्वास again. किया है, నీవు తిరిగి జన్మించినావు. आप नया जन्म पा चुके हैं। Now you must be baptized. ఇప్పుడు నీవు బాప్తిసం పొందవలసి और ఉన్నది. अब आपको बपतिस्मा लेना चाहिए। You read that word. ఆ వచనాన్ని ఈ విధంగా చదువుతున్నావు. आप इस पद को पढ़िए। At once you must run and go and give your name in the office. వెంటనే నీ పేరు పరిగెత్తి ఆఫీసులో ఇవ్వాలి. तो आपको दौड़ करके बपतिस्मा के लिए अपना नाम दफ्तर में देना चाहिए। That is the meaning of those words. ఆ వచనం యొక్క అర్థం అది. इन पदों का अर्थ यही होता I है। will run the way of thy commandment. నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తెదను. मैं तेरी आज्ञाओं के मार्गों में दौड़ूंगा। But some people are very quick for baptism. బాప్తిసానికి కొంతమంది బహుత్వరితంగా ఉంటారు. और बहुत से लोग कुछ लोग ऐसे हैं बपतिस्मा लेने के लिए बहुत तेजी करते हैं। Now please see Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి దయచేసి. जाकर अब देखिए मत्ती रचित सुसमाचार 7वां अध्याय। Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. मत्ती समाचार 5 अध्याय। Matthew chapter 5 and verse 23. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. Therefore, if thou bring thy gift to the altar, and there rememberest that thy brother have ought against thee, leave there thy gift before the altar, and go thy way. First be reconciled to thy brother, and then come and offer thy gift. కావున నీవు బలిపీఠమున అర్పణం అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం మేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అడు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. मत्ती 5 और 23। इसलिए यदि तू अपनी भेंट वेदी पर लाए और वहां तू स्मरण करे कि मेरे भाई के मन में मेरी ओर से कुछ विरोध है, तो अपनी भेंट वहीं वेदी के सामने छोड़ दे और जाकर पहले अपने भाई से मेल मिलाप कर तब आकर अपनी भेंट चढ़ा।
you are about to bring your offering. నీవు ఇప్పుడు అర్పణ తీసుకొని వచ్చడానికి సిద్ధంగా ఉన్నావు. अब आप तैयार हैं अपनी भेंट ले आने के लिए. Whether it may be the offering of money, ఒకవేళ కానుక డబ్బు పూర్వకమైనటువంటి అర్పణ గాని, हो सकता है ये आपकी जो भेंट है ये पैसों की हो, or maybe the offering of praise and prayer. లేక ప్రార్థన స్తుతి అర్పణ అయినను, या आपका ये अर्पणा जो हो ये प्रार्थना का हो या स्तुति का हो. As you bring the offering, you remember. అర్పణ తీసుకొని వచ్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే జ్ఞాపకం వస్తున్నది. और जब आप भेंट लेने के लिए चढ़ाने आ रहे हैं आपको स्मरण आता है, I am angry with my brother. నా సహోదరుని మీద నేను मैं కోపించున్నాను, अपने भाई से क्रोधित हो चुका हूँ, I have grieved my brother. నా సహోదరుని నేను నొప్పించున్నాను, मैंने अपने भाई को दुखित किया है. Then you must stop, go to him, make peace, and then come back. కనుక నీవు అక్కడ ఆగి దాన్ని ఆపివేసి వెంటనే వెళ్ళి సమాధానపడి రమ్ము. वहाँ ठहरना है, रुक जाना है, पहले भाई के साथ मेल मिलाप करना है. Run the way of his commandment. ఆయన ఆజ్ఞల మార్గమున పరిగెత్తుము. उसके आज्ञा के मार्गों में आपको दौड़ना है. Run and return like a flash of lightning. ఆ మెరుపు తీగ వలె వెరిగి పరిగెత్తుకొని వాడిగా వెళ్ళి తిరిగి రమ్ము. बिजली की भांति आपको दौड़ना है और वापस आना है. Is it possible? అది సాధ్యమా? क्या ये साध्य है? I can do all things నేను సమస్తమును చేయగలను मैं सब कुछ कर सकता हूँ through Christ that strengtheneth me. నన్ను బలపరచు క్రీస్తును బట్టి. जो मुझे सामर्थ्य देता है उस मसीह के द्वारा. He is faithful that calleth you, who also will do it. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. तुम्हारा बुलाने वाला सच्चा है और वह ऐसा ही करेगा. Now that's how Ezekiel sees this vision. ఈ విధంగా యెహెజ్కేలు తన దర్శనాన్ని చూచి अब ఉంటాడు. इस तरह से यहेजकेल जो है दर्शन देखता है. Now please see Ezekiel chapter 1. యెహెజ్కేలు మొదటి అధ్యాయం చూడండి आप దయచేసి. दया कर देखिए यहेजकेल की पुस्तक उसका पहला अध्याय And the 18th verse. 18వ వచనం. और उसका 18 पद. As for the rings, they were so high that they were dreadful. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. और उनके चारों भाइयों के घेरे बहुत बड़े और डरावने थे. The Lord will make you so wonderful to the people around you. నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు ఎంతో ఆశ్చర్యమైనటువంటి విధంగా నిన్ను చేయును. आपको प्रभु आपके चौगिर्द रहने वाले लोगों के लिए ऐसे भयानक बनाएगा. They will think you are so high that they will be filled with wonder. వారు ఆశ్చర్యముతో నింపబడి చూడగలిగినటువంటి విధముగా నీవెంతో ఎత్తుగా ఉండడం వారు वो చూచెదరు. आपको ऐसे ऊंचाई पर देखेंगे और आपसे भयभीत होंगे. They are very holy people. అవును, వారు చాలా పరిశుద్ధ ప్రజలు, और वो कहीं अचंबा करेंगे इतने पवित्र लोग ये They are हैं. very saintly people. వారు చాలా పవిత్రపరచబడినటువంటి పరిశుద్ధులు. ये संत लोग हैं. So high that they were dreadful. వారెంతో ఎత్తైన ఉన్నతమైన వారు అని ఈ విధంగా భయపడతారు. वे आपको इतनी ऊंचाई के धोरण में देखेंगे और भयभीत होंगे. Verse 24. 24వ వచనం. 24वां पद. And when they went, I heard the noise of their wings like the noise of the great waters, as the voice of the Almighty, the voice of speech, as the noise of a host. అవి జరుగుగా నేను వాటి రెక్కలు చప్పుడు వింటిని. అవి విస్తారమైన ఉదకమున ఘోష వలన సర్వశక్తుడకు దేవుని స్వరం వలన దండువారు చేయి ధ్వని వలన ఉండెను. అవి నిలుచున్నప్పుడల్లా తమ రెక్కలు వాల్చుకొని చుండెను. और उनके चलते समय उनके पंखों की फड़फड़ाहट की आवाज मुझे बहुत से जल व सर्वशक्तिमान की वाणी व सेना के हलचल की सी सुनाई पड़ती थी. और जब वे खड़े होते थे तब अपने पंख लटका लेते थे. When they began to wave their wings, the noise of their wings like the voice of great waters. ఆ యొక్క వాటి రెక్కల చప్పుడు వింటిని ఏ విధంగా విస్తారమైన ఉదకము ఘోష వలె ఉన్నట్లు. जब वो अपने पंखों को फड़फड़ाते थे तो उनकी जो आवाज आहट थी बहुत जल के समान मालूम सुनाई Not पड़ती only थी. that, like the voice of the Almighty God. అంత మాత్రంగా సర్వశక్తుడకు దేవుని స్వరం వలె. और इतना नहीं और सर्वशक्तिमान की वाणी की नाई सुनाई पड़ता था. When we gather together to sing and to pray, it will be like the noise of the mighty waters, like the voice of the Almighty God. మనం కలిసి కూడి వచ్చి ఈ విధంగా స్తుతించి దేవుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క బలమైనటువంటి సముద్రం ఆ జలముల యొక్క ఘోష వలెను సర్వశక్తి గల దేవుని యొక్క స్వరం వలె ధ్వని ఉండును. तो जब हम इकट्ठे मिल करके स्तुति करने के लिए प्रार्थना करने के लिए इकट्ठे होते हैं तो ये ऐसी आवाज मालूम होगी बहुत जल के समान और सर्वशक्तिमान की वाणी के समान मालूम होने लगेगा. Beloved, God has a great purpose. కనుకనే ప్రియులారా దేవుడు మహా గొప్ప ఉద్దేశంతో కలిగి ఉంటున్నాడు. हे प्रियो, परमेश्वर के पास एक बड़ा उद्देश्य हेतु हमारे लिए है. But that's not enough. You must also remember that God is faithful. అయితే చాలదు, దేవుడు నమ్మకమైన వాడని నీవు జ్ఞాపకం और చేసుకోవాలి. इतना ही काफी नहीं है पर आपको मालूम करना है परमेश्वर विश्वास योग्य भी है. So Ezekiel saw that vision, యెహెజ్కేలు ఆ దర్శనాన్ని చూచున్నాడు. तो यहेजकेल ने इस दर्शन को देखा. filled with wonder.
చాలా ఆశ్చర్యంతో నింపబడిన వాడు. आश्चर्य से भर गया। What wonderful living creature. ఓ ఎటువంటి ఆశ్చర్యమైనటువంటి జీవించే ये ప్రాణులు, कैसे अचंभ अद्भुत ये जीवधारी प्राणी हैं। They are full of glory. చాలా సంపూర్ణ మహిమతో నింపబడినవి. ये तो महिमा से भरे हुए हैं। Can God make anything like this? దేవుడు అతి ఏదైనా చేయగలడా? क्या परमेश्वर इस भांति से कुछ बना So सकता है? doubt must have been coming into his heart. కనుక ఇప్పుడు అతని హృదయంలో సందేహం వచ్చి ఉండవచ్చును. हो सकता है संदेह और उसके हृदय में आने लगा हो। So he says, now Ezekiel, don't look at the living creatures. ఓ హెజ్కేల్ ఇప్పుడు ఆ జీవించే ప్రాణుల వైపు చూడవద్దు. तो कहता है हिजकीएल अब ये जीवधारी प्राणियों की ओर ना देख, Look above now. ఇప్పుడు పైన చూడము. अब ऊपर नजर उठा के देख। The secret is there. రహస్యం అక్కడ ఉన్నది. मर्म भेद वहीं पर है। 26th verse. 26వ వచనం. 26वां पद। And above the firmament that was over their heads was the likeness of a throne, as the appearance of a sapphire stone. And upon the likeness of the throne was the likeness as the appearance of a man above upon it. వాటి తలలపైన ఉన్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. और जो आकाश मंडल उनके सिरों के ऊपर था, उसके ऊपर मानो कुछ नीलम का बना हुआ सिंहासन था। इस सिंहासन के ऊपर मनुष्य के समान कोई दिखाई देता था। There was a throne. అక్కడ సింహాసనం ఉన్నది. वहां पर सिंहासन था। When he looked up, he saw a throne. పైకి చూచినప్పుడు సింహాసనం చూచినాడు. जब उसने अपना नजर ऊपर उठाया, उसने सिंहासन को देखा। Somebody is sitting upon it. దాని మీద ఒకడు కూర్చొని ఉంటున్నాడు. वहां देखा कोई बैठा हुआ उसके ऊपर। He is like a man. అతడు ఒక మానవుని వలె ఉన్నాడు. वो तो मनुष्य के समान दिखता है। It is the man Christ Jesus. ఆయనే క్రీస్తు యేసు నరుడు. ये तो मनुष्य प्रभु यीशु मसीह। Lord Jesus is seated upon that throne. ప్రభువైన యేసు క్రీస్తు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. प्रभु यीशु मसीह उस सिंहासन पर बैठे हुए हैं। Now please see 28th verse. 28వ వచనం చూడండి దయచేసి ఇప్పుడు. आप दया कर 28वें पद को देखिए। As the appearance of a bow that is in the cloud in the day of rain, so was the appearance of the brightness round about. వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. जैसे वर्षा के दिन बादल में धनुष दिखाई पड़ता है, वैसे चारों ओर का प्रकाश दिखाई देता था। Lord Jesus seated on the throne, and round about him brightness like the rainbow. ప్రభువైన యేసు క్రీస్తు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ దాని చుట్టూ ఇంద్రధనుస్సు తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడెను. प्रभु यीशु मसीह सिंहासन पर बैठे हुए हैं और उनके चारों ओर इंद्रधनुष के समान प्रकाश है। When you see the ordinary rainbow, you can see only half of it. నీవు సాధారణమైనటువంటి ధనుసును చూచినప్పుడు దానిలో సగం మాత్రమే కనబడు. जब हम साधारण रीति से इंद्रधनुष को देखते हैं तो उस इंद्रधनुष का आधा हिस्सा ही दिखाई You पड़ता can see है। only a half circle. ఒక అనగా సగం వలయం మాత్రమే చూస్తావు. वो पूरे गोले का आधा गोला दिखाई पड़ता है। But when Ezekiel saw, I think he saw the full circle. అయితే హెజ్కేల్ చూచినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి గుండ్రం నాటి వలయమునంతటి చూసి और ఉంటున్నాడు. मैं तो समझता हूँ जब यहेजकेल ने देखा उस इंद्रधनुष को तो पूरे गोल आकार में से देखा। Now there is no secret, the whole thing has been revealed. ఇక రహస్యం ఏమీ లేదు, అంతయు కూడా బయలుపరచబడినది. अब कोई रहस्य और भेद नहीं रहा, सारी बातें अब उसे प्रकट हो गई। So he is here again, that rainbow upon the cloud. ఇప్పుడు ఆ మేఘం మీద ఆ యొక్క ధనుసును చూస్తుంటున్నాడు తిరిగి. तो यहाँ देखते हैं उन बादलों के पास वो इंद्रधनुष दिखाई पड़ता है। Beloved, may God open our eyes that we also may see that throne above. కనుకనే ప్రియులారా, ప్రభు మన కనులను తెరిచి ఆ యొక్క సింహాసనం ఎదుట దాని మీద ఉన్న సింహాసనం చూస్తున్నట్టు సహాయం हे చేయండి. प्रियो परमेश्वर, हमारी आंखों किस तरह से खो सके, हम सिंहासन को देख सकें। We are the church of God. మనం దేవుని సంఘమై ఉన్నాము. हम तो परमेश्वर की कलीसिया हैं। Now how should that church be? ఆ సంఘం ఏ విధంగా ఉండాలి? वो कलीसिया कैसी होनी चाहिए? Please see Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక दया कर देखिए इफिसियों की पत्री chapter 5. 5వ అధ్యాయం. 5वां अध्याय। Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం इफिसियों की पत्री और उसका 5वां अध्याय Verse 27. 27వ వచనం. 27वां पद। That he might present it himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that should be holy and without blemish. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయేను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెను. और उसे एक ऐसी तेजस्वी कलीसिया बनाकर अपने पास खड़ी करे
जिसमें ना कलंक, ना झुर्री, ना कोई और ऐसी वस्तु हो, वरन पवित्र और निर्दोष हो। One day the church will be fully prepared. ఒక దినమున సంఘం సంపూర్ణంగా సిద్ధపరచబడును. एक दिन एक कलीसिया पूरी रीति से तैयार हो One जाएगी। day that bride will be ready. ఒక దినమున ఆ యొక్క పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండును. एक दिन ये दुल्हन पूरी रीति से तैयार हो One जाएगी। day we shall see the glorious church. ఒక దినమున మనం ఆ మహిమాయుక్తమైన సంఘమును చూచెదము. एक दिन हम उस तेजस्वी कलीसिया को देख सकेंगे, Without any spot, ఏ విధమైన మచ్చ లేకుండా, उसमें बिना कलंक के, without any wrinkle. ఏ విధమైనటువంటి డాగు లేకుండా. बिना झुर्री के। If you wash your clothes nicely, they will become white. ఒకవేళ నీ వస్త్రములు శుభ్రంగా ఉదిగితే అవి చక్కగా తెలుపుగా यदि ఉంటాయి. आपने वस्त्रों का अच्छे रीति से धो डालें तो सफेद दिखाई पड़ेंगे। But you are not satisfied. You take the iron and you iron it and take away all the wrinkles and make it beautiful. ఉదికిన తర్వాత అంతటితో తృప్తి పడక మరి నీవు ఆ యొక్క ఇస్త్రీ పెట్టిని తీసుకొని దాన్ని శుభ్రముగా చక్కగా నీవు చేసినావు. आप अपने कपड़े को धो डालने के बाद यदि ये सफेद दिखाई देते हैं, आप संतुष्ट नहीं होते हैं, अस्त्री लेकर के उसको आप आयरन कर डालते हैं, दबाते हैं। Oh, the Lord will make that church without any spot and without any wrinkle. ఏ విధమైన ముడత డాగు లేకుండా ప్రభు సంఘమును ఆ విధముగా సిద్ధం तो చేయి. प्रभु इस कलिसिया को इस तरह से बिना कलंक और झुर्री के तेजस्वी बना देगा। So, beloved, why is it possible? It is possible because the Lord is faithful. కనుక ప్రియులారా ఇది సాధ్యమా? అవును, అది సాధ్యమే. ప్రభు నమ్మదగిన వాడు కనుక. हे प्रियो, क्या यह हो सकता है? क्या यह साध्य है? हाँ, यह हो सकता है, क्योंकि प्रभु जो है विश्वास योग्य है। So may the Lord strengthen our faith mightily during these days. కనుక ఈ దినములో మన ప్రభు మన విశ్వాసమును బలపరచును గాక. तो प्रभु करे इन दिनों में हमारे विश्वास को दृढ़ करे। He is faithful. ఆయన నమ్మదగిన వాడు. वो विश्वास योग्य है। For every problem you say, He is faithful. ప్రతి సమస్యకు ఆయన యోగ్యుడు, నమ్మదగిన चाहे వాడు. किसी प्रकार की समस्या भी क्यों न हो, वे विश्वास योग्य है। For every trial you say, He is faithful. ప్రతి పరీక్షకు ఆయన నమ్మదగిన వాడు. हर एक परीक्षाओं के लिए वे विश्वास योग्य है। Whatever question may come in your life, the answer is this: He is faithful. నీ హృదయంలో నుండి ఏ విధమైన ప్రశ్న వచ్చిన సరే జవాబిదియే. आपके जीवन में किसी प्रकार का सवाल या प्रश्न उठ जाए, उसका सवाल का जवाब यही है, वो विश्वास योग्य है। Now, before we close, we want to see the application in a few ways. మనం ముగించక ముందు దాని యొక్క అనగా ఎట్లు అన్వయింపజేయవలనో దానిని కొన్ని విధములుగా చూద్దాం. अब बंद करने से पहले कैसा इसका संबंध ताल्लुक हमारे साथ हो सकता है, वो अब हम देखेंगे। Now, please see 1 John chapter 1. మొదటి యోహాను చూడండి దయచేసి. अब आइए हम देखें पहला यूहन्ना की पत्री पहला अध्याय And the 9th verse. 9వ వచనం. और उसका 9वां पद। If we confess our sin, He is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. यदि हम अपने पापों को मान लें तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है। Here is a covenant God has made. ఇక్కడ దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. यहाँ पर परमेश्वर ने हमारे साथ एक वाचा बांधी है। I think it's going to be in a great blessing to many of us who are here. నేను తలంచుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఆదరేమలో అనేకులకు గొప్ప ఆశీర్వాదంగా ఉండును. मैं विश्वास रखता हूँ हमें से जितने यहाँ उपस्थित हैं उनके लिए बड़े आशीष का कारण यह हो सकता है। Covenant means I promise to do something and somebody else promised to do something in return. నిబంధన అంటే ఒప్పందము. నేను ఒకటి చేయుటకు ప్రమాణం చేస్తున్నాను మరియు వారు నాతో ఆ విధముగా ఒకరితోనొకరు ప్రమాణం చేసుకుంటా. वाचा और प्रतिज्ञा ये है, मैंने कुछ कहा कि मैं से करूंगा और दूसरा भी कहा कि मैं उसके बदले में कुछ कर दूंगा। I will give you 100 rupees, you give me 1 bag of rice. నేను ఒక 100 రూపాయలు ఇచ్చదను, నీవు దానికి బదులుగా ఒక సంచి బియ్యం ఇవ్వు. मैं तुम्हें 100 रुपया दूंगा और तुम मुझे 1 बोरा चावल देना। So the covenant is made. ఆ విధంగా నిబంధన ఒప్పందం इस జరిగింది. तरह से वाचा एक दूसरे के साथ बंध जाती है। So you give the 100 rupees. కనుక నీ 100 రూపాయలు ఇచ్చి तो వేస్తున్నావు. दे दिया 100 रुपया। That man takes 100 rupees and disappears. ఆ మనుషుడు 100 రూపాయలు తీసుకొని మాయమైపోతాడు. वो मनुष्य 100 रुपया लेता है और गायब हो जाता है। He has broken his covenant. అతడు తన ఒప్పందాన్ని తెగొట్టినాడు. उसने अपनी उस वाचा को, प्रतिज्ञा को तोड़ दिया। I did my part, I gave the 100 rupees, but he did not do his part. He did not give the rice. నేను నా ఒప్పంద ప్రకారంగా నేను 100 రూపాయలు ఇచ్చి ఉన్నాను. అయితే ఆ మనుషుడు మాత్రం ఒప్పందం నెరవేర్చక ఆయన వెళ్ళిపోయి ఉంటున్నాడు. मैंने अपना काम, अपना हिस्सा अपने तरफ का किया, मैंने प्रतिज्ञा की, मैंने 100 रुपया दे दिया और उसने मुझे चावल नहीं दिया और चला गया। Now here is the covenant between God and you.
ఇక్కడ ఉన్నటువంటి నిబంధన నీకును నీ దేవునికి ఉన్నటువంటి यहाँ पर ప్రమాణం. भाषा है जो कि आपके बीच में और परमेश्वर के बीच में बांधी गई है। You have to do, see 9th verse, you have to confess your sin. ఇక్కడ 9వ వచనం చూడము, నీవు నీ పాపం ఒప్పుకొనవలసి ఉన్నది. 9वें पद में हम देखते हैं यहाँ पर आपको करना है, अपने पापों को मान लेना है। Only one thing God is asking from you. దేవుడు నీ యొద్ద నుండి కోరేది ఒకటే, एक ही बात है जो परमेश्वर आपसे करने के लिए मांग रहा है। Confess how proud you are. నువ్వెంత గర్వంగా ఉంటేవో ఒప్పుకొనము. आप कितने घमंडी है उस बात को आप मान लीजिए। Confess there is jealousy in your heart. నీ హృదయంలో అసూయ ఉన్నదని ఒప్పుకొనము. आपके हृदय में जलन भरा हुआ है उसको आप मान लीजिए। Confess that you have got love for money. డబ్బు కొరకైన ఆశ ప్రీతి ఉన్నదని ఒప్పుకొనము. इस बात को आप मान लीजिए, आपके हृदय में पैसे के लिए, रुपयों के लिए लालच है। Confess that you have been telling lies sometimes. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పుకుంటున్నావని ఒప్పుకొనము. और कभी कभी आप झूठ बोलते हैं, उसको आप मानिए। Confess that you have got dirty habits. కొన్ని మురికి అలవాట్లు నీలో ఉన్నాయని ఒప్పుకొనము. आपके अंदर में गंदी आदतें हैं, इसे भी मानिए। You appear to be a good person, but inside there are so many bad things. నీవు కనబడటానికి చక్కగా మంచి మనుషుడిగా వ్యక్తిగా కనబడుతున్నావు, అయితే లోపల చాలా చెడు అలవాట్లు ఉన్నాయి. आप तो बाहर से अच्छे मालूम दिखाई पड़ते हैं और भीतर आपके गंदगी भरी हुई है। Whatever your sins, beloved, confess it all. ఇలారా నీ యొక్క పాపములు ఏవైనా సరే వాటి ఒప్పుకొనము. हे प्रिय, आपके चाहे कैसे भी पाप क्यों ना हो, उन्हें आप मान लीजिए। They say, oh God, be merciful to be a sinner. ఓ దేవా, పాపినైన నన్ను కనికరించమని చెప్పు. कहिए प्रभु से, हे परमेश्वर, मुझ पापी पर दया कर। That's what you have to do. అదే నీవు చేయవలసింది. यही वो कार्य है जो आपको करनी है। And what has God promised to do? దేవుడు ఏం చేయుటకు వాగ్దానం చేశాడు? और क्या परमेश्वर ने प्रतिज्ञा दी, वो क्या वो करेंगे? In the same verse we read, He will forgive us our sins. 9వ వచనంలో ఆయన మన పాపమును క్షమించును. इसी पद में बताया गया है, वो हमारे पापों को क्षमा कर देंगे। Secondly, He will cleanse you also. రెండవది ఆయన పవిత్రము చేయును. और दूसरी बात, वो आपको धो डालेंगे, शुद्ध करेंगे। A judge can forgive the drunkard, but he cannot cleanse him and take away that habit. ఒక న్యాయాధిపతి ఒక త్రాగుబోతును క్షమించవచ్చును, కానీ అయితే అతని యొక్క దురలవాటును కడిగి శుభ్రం చేయలేడు. एक न्यायाधीश है, शराबी को माफ कर सकता है, पर उसको धो नहीं सकता, शुद्ध नहीं कर सकता है। But the Lord Jesus promises not only to forgive you all your sins, but to cleanse you from all unrighteousness. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు, నీ పాపమునంతటి క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రం చేయుదునని. प्रभु यीशु मसीह प्रतिज्ञा देते हैं, वो हमारे पापों को क्षमा कर देंगे और हमारे सब अधर्मों को धो डालेंगे या शुद्ध कर देंगे। Beloved, will you do it? ప్రియులారా, ఆ విధంగా చేయుదువా? हे प्रियो, क्या वो ऐसा करेंगे? Or will you be like that unfaithful man who took the 100 rupees and went away? లేక అపనమ్మకస్తుని వలె 100 రూపాయలు తీసుకొని పారిపోయిన వారి వలె ఉండునా? क्या वे ऐसे होंगे जो 100 रुपया लिया और गायब हो गया? Will you go on confessing your sins, but He never forgives you and never changes you? నీవు పాపాలు ఒప్పుకుంటూ వెళుతూ ఉంటున్నావు, ఆయన ఎప్పుడు నువ్వు క్షమించి పవిత్రపరిచినట్లు आप तो కనబడుతున్నా? अपने पाप को मानते चले जा रहे हैं, और क्या ऐसा मालूम होता है कि वो आपके पापों को क्षमा नहीं कर रहे हैं? Will it be like that? ఆ విధంగా ఉండునా? क्या ऐसा होगा? Never. ఎప్పుడు कभी ఉండదు. नहीं, Because He is faithful. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. क्योंकि वे विश्वास योग्य हैं। You read that in the same verse. అదే వచనంలో నీవు చదువుతుంటున్నావు. इसी पद में आप पढ़ते हैं, God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास योग्य है। You believe Him. నీవు ఆయన నమ్ముము. आप उन पर विश्वास कीजिए। Though He is seated upon the throne, ఆయన సింహాసనం మీద ఆశీనుడై ఉంటున్నాడు. वो सिंहासन के ऊपर में बैठे हुए हैं, but round about Him is the rainbow. ఆయన చుట్టూ ధనుస్సు ఉన్నది, ఇంద్రధనుస్సు. और उनके चारों ओर इंद्रधनुष है, The rainbow upon the cloud. ఆ మేఘం మీద ఉన్న ధనుసు, और इंद्रधनुष बादलों पर। His faithfulness reacheth unto the cloud. ఆయన యొక్క విశ్వాస్యత మేఘముల అంటుతూ ఉంటున్నది. उसकी सच्चाई, उसकी विश्वास योग्यता आकाश मंडल तक पहुंचती है। Put your faith in the Lord Jesus. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము. प्रभु यीशु मसीह पर आप विश्वास रखिए। Today confess all your sins. ఈ దినము నీ పాపములని ఒప్పుకొనుము. आज अपने पापों से, सब पापों से उन्हें मान लीजिए And accept Him as your own Savior. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుము. और उन्हें अपना व्यक्तिगत उद्धारकर्ता, मुक्तिदाता ग्रहण करें। Thank God there are so many thousands who know that that covenant is true. దేవుని స్తోత్రం, చాలా వేల మంది అట్టి నిబంధనను తమ అనుభవంలో ఎరుగుదురు. और कई परमेश्वर की स्तुति हो, कई हजार लोगों के लिए ये उसकी जो प्रतिज्ञा है One day, ये सच्ची हो चुकी one day है। I confess my sin. ఒక దినం నేను నా పాపను ఒప్పుకొని ఉన్నాను. एक दिन मैं अपने पापों को मान लिया। Before I got up from my knees,
I had peace in my heart, and I knew that my sins had all been forgiven. నా మోకాళ్ళ నుంచి పైకి లేవకముందే నా హృదయంలో ఆ సమాధానం కలిగింది, నా పాపం క్షమించబడినవని సంపూర్ణ సమాధానం కలిగి ఉన్నాను. और मैं जब अपने घुटनों से उठा, मेरे हृदय में शांति आई और मुझे मालूम हो गया मेरे सारे पाप क्षमा हो गए. We are going to kneel down and pray shortly. ఇప్పుడు బహుక్లుప్తంగా కొద్ది సమయంలో మనం మోకరించి ప్రార్థించలేనాం. अब हम शीघ्रता से थोड़ी देर में घुटना टेक कर प्रार्थना करेंगे. Dear brother, sister, won't you also confess all your sins? ప్రియ సహోదరుడా సహోదరి, నీ పాపం నీ ఒప్పుకొనవా? प्रिय भाई बहन, क्या आप भी अपने पापों को क्या नहीं मान लेंगे? You might have come here for any reason. నీవు ఏ కారణం ఏ హేతువును బట్టి వచ్చినను సరే, किसी भी कारण से मनसा से आप यहाँ आए हुए होंगे, Confess all your sins. అయితే నీ పాపములన్నిటిని ఒప్పుకొనము. और आप अपने सब पापों को मान लीजिए. And he is faithful to forgive you and to cleanse you. ఆయనను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రం చేయడానికి నమ్మకమైన వాడు. वे आपके पाप को क्षमा करने के लिए, अधर्म को शुद्ध करने के लिए विश्वास योग्य और धर्मी हैं. Now please see 2 Timothy రెండవ తిమోతి చూడము దయచేసి. दया करके आप देखिए दूसरा तिमोथी की पत्री and 2nd chapter, రెండవ అధ్యాయం और उसका दूसरा अध्याय 13th verse. 13వ వచనం. 13वां पद. If we believe not, yet he abideth faithful, he cannot deny himself. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. यदि हम अविश्वासी भी हों तो भी वह विश्वास योग्य बना रहता है, क्योंकि वह आप अपना इनकार नहीं कर सकता. You might have been unfaithful, నీవు ఒకవేళ అపనమ్మకస్తునిగా हो ఉండవచ్చు, सकता है आप अविश्वासी बने रहे, but he abides faithful. అయితే ఆయన నమ్మదగిన వాడు. परंतु वे विश्वास योग्य बने रहते You हैं. may be like an unfaithful wife. నీవు ఒకవేళ అపనమ్మకస్తురాలైన భార్య వలె ఉండవచ్చు. आप हो सकते हैं आप हो सकते हैं विश्वासघाती पत्नी हो, But when you come back, the Lord is ready to receive you because he is faithful. ఆయన ప్రభువు నమ్మదగిన వాడు గనక ఆయనను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇది వచ్చినట్టుంటే यदि आप उनके पास आएंगे तो प्रभु विश्वास योग्य हैं, वो आपको जरूर ग्रहण करेंगे. Like an unfaithful wife, you might have gone away from the Lord. ఒకవేళ అపనమ్మకస్తురాలైన భార్య వలె ప్రభు ఎదురు నువ్వు తొలగిపోయి ఉంటున్నావు. विश्वासघाती पत्नी की नाई हो सकता है प्रभु के पास से आप दूर चले गए होंगे, But like a faithful husband, he is waiting for you. అయితే నమ్మకమైనటువంటి భర్త వలె ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. और प्रभु विश्वास योग्य पति के नाई ठहरा हुआ ग्रहण करने Even के लिए. though you are unfaithful, the Lord is faithful to you. నీవు నమ్మదగని స్థితిలో ఉండినప్పటికీ ప్రభువు నీ ఎడల నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. यदि आप प्रभु के प्रति में आप अविश्वासी हो, विश्वासघाती हो, फिर भी प्रभु यीशु जो है प्रभु है विश्वास योग्य है. Dear brother, sister, will you not come back to the Savior today? ఓ ప్రియ సోదర సోదరీలారా, ఈ దినమందు రక్షకుని ఎదుకు నీవు రావా? तो एक प्रिय भाइयों बहनों, क्या उद्धारकर्ता के पास क्या आज नहीं आ जाएंगे? There are some who are born again. Afterwards, they go back into sin. కొందరు తిరిగి జన్మించిన వారు ఉన్నారు, అయితే వారు కొద్ది కాలం అయిన తర్వాత పాపములను తిరిగి వెళ్ళిపోయింటున్నారు. कुछ लोग हैं जो नया जन्म पाने के बाद फिर से पाप में चले They जाते go हैं. back into their bad habits. తమ చెడు అలవాట్లోనికి తిరిగి వెళ్ళిపోయింటున్నారు. वे अपने पुरानी बुरी आदतों के अंदर चले जाते They हैं. speak like worldly people. లోకస్తుల వలె మాట్లాడేదరు, संसारिक और दुनियादार लोगों की नाई बातचीत करने लगते They हैं. dress like worldly people. లౌకికులు లోకస్తుల వలె వస్త్రములు ధరించెదరు. संसारिक दुनियादारी लोगों की नाई पोशाक पहनने लगते हैं. Their eyes, their face, their hair, everything shows how worldly they are. వారి యొక్క నేత్రములు ముఖము వారి యొక్క వెంట్రుకలన్నీ లౌకికుల వలె కనబడుతూ ఉంటున్నవి. उनके आंखें, उनके चेहरे और बाल सब बताते कैसे वो संसारिक मनुष्य बन चुके हैं. In your own heart, you know that you have been like an unfaithful wife. నీ సొంత హృదయంలో నీవు ఎరుగుదువు అపనమ్మకస్తురాలైన భార్య వలె నీవు ఉన్నావని. आप अपने हृदय के अंदर जानते हैं विश्वासघाती पत्नी के नाई प्रभु के प्रति आप कैसे बन चुके That's हैं. why there is no joy in your heart today. అందును బట్టి నీ హృదయంలో ఈనాడు ఆనందం లేదు. और इसी कारण से आपके हृदय के अंदर में आनंद नहीं है. That's why even though 1 year, 2 years have passed, even now you have not brought one soul to the Lord. అయినప్పటికీ 1-2 సంవత్సరాలు గతించినప్పటికీ ఒక ఆత్మను సహా నీవు ప్రభు యొద్దకు తీసుకుని और రావాలి. इसी कारण से 1-2 वर्ष बीत चुका है उद्धार पाने के बाद, फिर भी एक भी आत्मा को प्रभु के पास आप नहीं ला सके. You are born again, but you are not growing spiritually. నీవు తిరిగి జన్మించినావు, ఆత్మీయంగా ఎదుగుటలేదు. आप नया जन्म पा चुके हैं, आत्मिक रीति से आप नहीं बढ़ रहे हैं. You are an unfaithful wife. నీవు అపనమ్మకస్తురాలైన భార్య వలె ఉన్నావు. आप विश्वासघातिनी पत्नी के समान हैं. But will you not come back to the Savior today? అయితే ఈ దినమందు రక్షకుని యొద్దకు నీవు వచ్చిదవా? पर क्या आज उद्धारकर्ता के पास आप नहीं आ जाएंगे? Now you may think, will the Lord receive me? ఒకవేళ నీవు అనుకోవచ్చు ప్రభువును
అంగీకరించునా? हो सकता है आप विचार करते होंगे क्या प्रभु मुझे ग्रहण करेगा कि नहीं। I forgot the Lord, perhaps He has also forgotten me. నేను ప్రభువును మర్చిపోయినాను, ఒకవేళ ఆయన కూడా మర్చిపోయి ఉండవచ్చును. आप समझते होंगे मैं तो प्रभु को भूल गया, बिसर गया, अब प्रभु मुझे भी भूल गया होगा। Once a wife goes away from her husband, ఒక పర్యాయం ఒక భార్య తన భర్త ఇంటి నుంచి जब వెళ్ళిపోతుంది. एक समय पत्नी अपने पति के घर से बाहर निकल चली जाती है, the man waits for 1 month, then afterwards he marries another woman. ఆ మనుషుడు ఒక మాసం కనిపెట్టి ఉన్న తర్వాత మరి ఒక స్త్రీ పెళ్లి ఆడుతున్నాడు అనుకో. एक महीने तक उस पत्नी के लिए पुरुष ठहरा रहता है, उसके बाद में किसी दूसरे से ब्याह कर लेता है। And then the first woman comes back. అప్పుడు మొదటి భార్య తిరిగి तब वो వస్తుంది. पहली जो पत्नी थी वो वापस आती है He says, I cannot receive you. అప్పుడు అతడు అంటాడు, నేను చేర్చుకోలేను. और वो कहने लगता है अब मैं तुझे ग्रहण नहीं कर You have been सकता, unfaithful to me. నీవు అపనమ్మకముగా ఉంటివి నాకు. तू तो मेरे साथ घात बना किया, So now connection is gone. కనుక సంబంధం తెగిపోయింది. अब हमारा तुम्हारा संबंध अब टूट गया। But Lord Jesus not like that. అయితే ప్రభు ఏ సాయుధముగా లేడు. पर हमारा प्रभु यीशु इस तरह से नहीं है। Even though you have been unfaithful, He abideth faithful. నీవు అపనమ్మకస్తుడిగా ఉండినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. यद्यपि आप अविश्वासी हो जाएं, फिर भी वो विश्वास योग्य बना रहता है, Because He is holy. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక. क्योंकि वे पवित्र हैं। He cannot go against His nature. ఆయన తన స్వభావానికి విరోధముగా వెళ్ళడు. वे अपने स्वभाव के विरोध में नहीं जा सकते हैं। Waiting for you, beloved. ప్రియుడా, నీ కొరకే కనిపెట్టుకొని हे ఉన్నాడు. प्रियो, वे आपके लिए ठहरे हुए He हैं। shed His blood for you. ఆయన నీ కొరకు రక్తం చిందించినాడు. उन्होंने आपके लिए अपने लहू को बहाया है। He has made an everlasting covenant with you. ఆయన నీతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. उन्होंने आपके साथ सनातन की वाचा बांधी है। How great is His love. ఆయన ప్రేమ ఎంత గొప్పది. कितना महान उनका प्रेम How आपके प्रति है। great is His faithfulness. ఆయన యొక్క నమ్మకత్వం ఎంతైనా నమ్మదగినది. उनकी सच्चाई विश्वासयोग्यता कितनी बड़ी है। During this holy convocation meetings, will you not come back to the Lord Jesus, your Savior? ఈ పరిశుద్ధ సమాజ కూడికలలో ప్రభుని యేసు క్రీస్తు ఎదుగు తిరిగి రావా అని రక్షకుని ఎదుకు. इस होली कॉन्वोकेशन की मीटिंगों के दरमियान में क्या अपने उद्धारकर्ता के पास क्या आप नहीं चले आएंगे। Now please see 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ 10వ అధ్యాయం చూడము దయచేసి. आइए दया कर देखे पहला कुरिन्थियों की पत्री है उसका 10वां अध्याय And the 13th verse. 13వ వచనం. और उसका 13वां पद। There is no temptation taken you, but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will the temptation also make a way to escape, that ye may be able to bear it. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. तुम किसी ऐसी परीक्षा में नहीं पड़े जो मनुष्य के सहने से बाहर है, और परमेश्वर सच्चा है, वह तुम्हें सामर्थ्य से बाहर परीक्षा में ना पड़ने देगा, वरन परीक्षा के साथ निकास भी करेगा कि तुम सह सको। God allows temptations to come upon you. నీ జీవితం మీదకి శోధనను దేవుడు రానిచ్చుకుంటున్నాడు. परमेश्वर आपके जीवन में परीक्षाओं को आने भी देता है, Because He knows that it is good for your life. అది నీ జీవితానికి మేలని ఆయనకు తెలియను. क्योंकि वो जानता है ये सारी बातें आपके लिए लाभकारी भलाई की बात He उत्पन्न took करेगी। Joseph through temptation. యోసేపును పరిశోధన కూడా ఆయన తీసుకొని వెళ్ళి ఉంటున్నాడు. यूसुफ भी परीक्षा में होकर के यूसुफ को परमेश्वर जाने दिया। He took Joseph into jail. యోసేపును చెరసాలలోనికి తీసుకొని వెళ్ళని परमेश्वर यूसुफ को जेल में भी जाने दिया। He was forgotten by others. అతడు ఇతరుల ద్వారా మర్చిపోబడి ఉంటున్నాడు. दूसरों के द्वारा से वो भुला दिया गया था, भूल गया था दूसरे लोग। The very butler whom he helped, he forgot him. ఆ యొక్క పానదాయకుడు ఎవరికైతే అతడు సహాయం చేసనో అతడు కూడా మర్చిపోయి ఉంటున్నాడు. वही जो पिलाने वाला जिसका उसने स्वप्न का अर्थ बताया था वो भी भूल गया था उसे। It's all good for Joseph. ఇదంతా యోసేపు మేలు కొరకే. ये सारी बातें यूसुफ के लिए भलाई के लिए थी। He took David through trial. దావీదును కూడా ఆయన పరిశోధన కూడా తీసుకొని వెళ్ళాడు. परमेश्वर ने दाऊद को भी परीक्षा में से ले गए, Because it was good for him. ఎందుకంటే ఆయనకు మేలుకరము. क्योंकि उसके लिए ये लाभदायक थे। He took Job through trial. యోబును కూడా పరీక్ష కూడా ఆయన వెళ్ళనిచ్చున్నాడు. उसने अय्यूब को भी परीक्षा में से ले गए। He took him through sorrow. దుఃఖము కూడా వెళ్ళనిచ్చున్నాడు. दुख के अनुभव में भी उसे वो ले गए। He took him through loss. ఆయన నష్టం పడినప్పటికీ దాని ద్వారా వెళ్ళనిచ్చున్నాడు. नुकसान के अनुभव में भी अय्यूब को परमेश्वर ले गया। He took him through disease.
వ్యాధి ద్వారా కూడా తీసుకొని వెళ్ళాలి. बीमारी के अनुभव में भी परमेश्वर से ले गया, because it was good for him. ఎందుకంటే అతనికి అది మంచిది కనుక क्योंकि ये उसके लिए भला था, So that he may be purified and come forth like gold. అతడు మేరియు బంగారం వలె నిర్మలము చేయబడి వచ్చునట్లు जिससे कि वो शुद्ध हो जाए, निर्मल हो जाए और निर्मल सोने के समान बाहर आ जाए. Please see the book of Job, chapter 20. యోబు 23 అధ్యాయం చూడము. दियाकर अय्यूब की पुस्तक 23वां अध्याय देखिए And the 10th verse. 10వ వచనం. और उसका 10वां पद. 23 chapter. 23 అధ్యాయం యోబు 10వ వచనం. अय्यूब 23वां अध्याय 10वां पद. But you know the way that I take, when he has tried me, I shall come forth as gold. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. परंतु वह जानता है कि मैं कैसी चाल चला हूँ, जब वह मुझे तालेगा तब मैं सोने के समान निकलूंगा. Oh beloved, trials are good for you and me. ఓ ప్రియులారా, నీకు నాకు శోధనలు పరిశోధనలు మేలు కొరకే. हे प्रियो, जो परीक्षाएं हैं आपके लिए, मेरे लिए भलाई के लिए हैं. Sometimes we like to have a life without any trials at all. కొన్నిసార్లు మన జీవితం ఏ విధమైన పరిశోధన లేకుండా ఉండదు. और हम समझते हैं, हम चाहते हैं हमारे जीवन भर में कभी भी परीक्षा ना आए तो अच्छा है. But they are good for you. అయితే అవి వచ్చుట నీకు మేలు. और ये परीक्षाओं का आना ये आपके लिए भला है. But when it comes, sometimes we grumble against God. కొన్నిసార్లు అవి మన మీదకి వచ్చినప్పుడు దేవునికి విరోధంగా సనిగదం. ये जब कभी ये परीक्षा हमारे ऊपर आ जाती है तो परमेश्वर के ऊपर हम कुड़कुड़ाने बुड़बुड़ाने लगते हैं. Supposing you have got sickness, దృష్టాంతరం నీకు ఒక వ్యాధి ఉన్నది, జబ్బు ఉన్నది. कल्पना कीजिए आपके ऊपर में बीमारी आपको लगी है. you say I can suffer any other kind of trial, but not this one. నీవంటావు ఏ విధమైన పరిశోధన నేను సహించగలను కానీ ఈ వచ్చినటువంటి ఈ వ్యాధిని నేను సహించలేను. आप कहते हैं दूसरी सब परीक्षाओं को मैं सह सकता हूँ पर इस बीमारी को नहीं. Same thing with others also. అదే విధంగా మిగతా వారు అంటారు. और इसी तरह से दूसरों के साथ भी होता है. So we grumble against God. ఆ విధంగా దేవునికి విరోధంగా సనిగదం. हम परमेश्वर के विरोध में कुड़कुड़ाते बड़बड़ाते हैं. But now the Lord is teaching us one wonderful lesson. అయితే ప్రభు ఇప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి పాఠం और నేర్పిస్తున్నాడు. अब प्रभु हमें एक अद्भुत सबक पाठ सिखाता है. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास योग्य है. He will not take you through any way which is good, not good for you. నీకు మేలు కరము గాని దే మార్గం గుండా ఆయన నిన్ను పోనివ్వడు. वो कभी भी आपको ऐसे रास्ते में से नहीं ले जाएंगे जो आपके लिए भला ना हो. Will you accept that, beloved? ఓ ప్రియులారా, ఆ మార్గం అంగీకరించదా? क्या प्रियो इसे आप ग्रहण करेंगे? In your trials, will you sing unto the Lord? నీ పరిశోధనలో ప్రభుని గురించి నీవు పాడిదవా? या अपनी परीक्षाओं में, कसौटियों में प्रभु के लिए गीत गाएंगे? When Paul and Silas were in the prison, body covered with wounds, they were singing to the Lord. పౌలు శీలాలు దేహం మీద దెబ్బల ద్వారా గాయపరచబడిన వారై జైల్లో చెరసాలలో ఉంచబడి అక్కడ ప్రభుని గురించి పాడుతూ जो ఉంటున్నారు. पौलुस और सिलास जेल खाने के अंदर थे और कोड़ों की मार से शरीर में फोड़े उठे थे, ऐसे समय हम देखते हैं वो भजन गा रहे थे. That's how in the night time of suffering, you must sing that the Lord is faithful. అతి రాత్రి శ్రమల సమయంలో నీవు ప్రభుని గురించిన స్తుతులను పాడవలసి ఉన్నది. ऐसे दुख की रात्रि के समय में आपको प्रभु की स्तुति और प्रशंसा गानी है. So if you learn this lesson that God is faithful, your whole life will be a blessed life. దేవుడు నమ్మదగిన వాడను ఈ పాఠమును గాక నీవు నేర్చుకుంటే ఎరిగితే నీ జీవితం అంతా మార్చబడును. तो यदि आप इस सबक को सीख जाएंगे, पाठ को सीख जाएंगे, परमेश्वर विश्वास योग्य है, तो आपका पूरा जीवन एक रूपांतर हो जाएगा. See, Paul and Silas, their body was covered with wounds, and you might have thought they would like to go to sleep. పౌలు శీలాలు దేహమంతరి మీద దెబ్బల వలన గాయములు జరిగి ఉండి పండుకుంటానికి ఒకవేళ నిద్రపోవాలనే తలంపు ఉండవచ్చు. और जब पौलुस और सिलास के सारे देह में वहां पर कोड़ों की मार और चोट लगी हुई थी, आप सोचते होंगे कि वो सोने के लिए प्रयत्न करते रहेंगे. If you had been in that place, you would have tried to forget everything and go to sleep. ఒకవేళ నీవు ఆ స్థలంలో నీవు ఉన్నట్లుంటే సమస్తమును మర్చిపోయి అట్లే నిద్రపోయి ఉందువు. और यदि आप और मैं इस तरह से होते उस परिस्थिति में, हम प्रयत्न करते सब बातों को भूल जाएं और सो जाएं. Some of we are having the cycle, prayer cycle. కొన్నిసార్లు మనలో ఈ ప్రార్థనా చక్రంలో ఉంటున్నారు. आप मान लीजिए, कल्पना कीजिए, यहाँ पर प्रार्थना का चक्र चलता है. We ask for this, will you come and pray between 11 and 12? దేవసాయం 11 నుంచి 12 వరకు ప్రార్థన చేయడానికి వచ్చేదవా? अब भाई देवासगान से पूछते 11-12 बजे रात के समय क्या प्रार्थना करने आओगे आप? Oh brother, very tired. ఓ సోదరుని చాలా అలసిపోయాను. कहते भाई मैं बहुत थक गया हूँ. But here, what about Paul?
His body was covered with wounds. అయితే ఇక్కడ పౌలు తన దేహమంతయు గాయముల చేత దెబ్బలు తిని ఉంటున్నాడు. हम पौलुस के विषय में हम क्या देखते हैं? पूरा देह तो घाव से वो ढक गया था. Supposing one brother comes to Hebron just now. ఇప్పుడే ఒక సహోదరుడు హెబ్రోనుకు వచ్చి ఉన్నాడని ఊహించుము. कल्पना कीजिए एक भाई हेब्रोन को भी आ गया. Whole body is covered with wounds. దేహమంతా కూడా ఆ యొక్క గాయముల చేత నింపబడి ఉన్నాడు. और उसकी जो देह है घाव से ढक गया है. We will feel very sorry for him. అతని చూసి మనం చాలా విచారపడదాం. हम उसे देख करके उसके ऊपर बड़ा सहानुभूति दिखाएंगे, तरस We'll खाएंगे. put some bandage, medicine, everything for him. అతనికి కొంత మందు ఔషధం పెట్టి పట్టితో కట్టడం. हम कुछ मलहम लगाएंगे, पट्टी से बांधेंगे, कुछ कुछ करेंगे. And we'll put him into bed. ఆ పడక మీద పండుకోమని చెప్పేదాం. और उसको हम बिस्तरे पर सुला देंगे. And when the brother Noel comes and says, brother, will you come for prayer between 12 and 1? ఒకవేళ నోయలు వచ్చి సహోదరుడు అట్టి సహోదరుని ప్రార్థనకు వస్తావా 11 నుంచి 12 వరకు అని అడిగినట్లు और मान लीजिए ऐसे समय भाई नोएल आए, उस भाई से कहे, प्रिय भाई क्या 12 बजे से 1 बजे तक रात में प्रार्थना करने के लिए आप आओगे? We will say, brother Noel, what is this? This man is in this condition. Why are you asking him? Why don't you ask somebody else? అప్పుడు మనం వింటాం, సహోదరు నోయల్ ఎందుకు ఆ విధంగా అడుగుతుంటున్నావు, ఈ మనుషుడు చాలా బాధతో ఉన్నాడు కదా, మరి ఒకరిని అడగకూడదా అని. आप भाई नोएल से कहेंगे, भाई नोएल क्यों आप ऐसा उनसे पूछ रहे हैं? जब इसी हालत में किसी दूसरे भाई से कह दीजिए, वो कर लेंगे प्रार्थना. But Paul and Silas were singing. పౌలు శీలాలు వారు పాడుతూ వచ్చి और ఉంటారు. पौलुस और सिलास गीत गा रहे थे. It was midnight. అది మధ్యరాత్రి. वो तो मध्य रात्रि का समय था And they were praying also. వారు ప్రార్థన కూడా చేయిస్తుండే. और वो प्रार्थना भी कर रहे थे. Not very softly. చాలా అనగా చాలా నెమ్మదిగా కాదు, धीरे धीरे प्रार्थना नहीं कर रहे थे. Because whole body is covered with wounds. ఎందుకంటే దేహం నిండా గాయాలు, దెబ్బలు వారి గాయాలు. What they were पूरा shouting. देह जो था वो घाव से ढका हुआ था. They were shouting and singing. వారు కేకలు వేస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ वो तो चिल्ला करके ऊंचे स्वर से गा रहे थे. Everybody in the prison heard them. జైల్లో ఉన్న ప్రతి వారు కూడా విన్నారు. जेल खाने में जितने थे सब सुन सकते थे, Because they knew that God is faithful. దేవుడు నమ్మదగిన వాడని వారు ఎదిగినారు. क्योंकि उन्होंने जाना कि परमेश्वर विश्वास योग्य है. Beloved, do you also want to be like that? ఓ ప్రియులారా, నీవు ఆ విధంగా ఉండగోరుచుంటున్నావా? हे प्रियो, क्या आप भी ऐसा बनना चाहते Have you हैं? learned that God is faithful? దేవుడు నమ్మదగిన వాడని నీవు నేర్చుకుంటివా? क्या आपने सीख लिया है परमेश्वर विश्वास योग्य है? In your trial, in your sorrow, in your troubles, will you sing praises to the Lord? నీ పరిశోధనలో, నీ విచార దుఃఖములలో కూడా ప్రభుకు నీ దేవునికి స్తుతులు పాడదవా? क्या अपने दुखों में, परीक्षाओं में, कसौटियों में क्या प्रभु के लिए स्तुति के गीत गा सकते हैं? Our prayer is that you and I and all of us should learn that lesson, that God is faithful in a very wonderful way during this holy convocation. మన ప్రార్థన ఇది, నీవు నేను మనం అందరం కలిసి ఈ పరిశుద్ధ సమాజ కూడికల సమయంలో దేవుడు నమ్మదగిన వాడను ఈ పాఠమును మనం నేర్చుకోవాల్సి ఉంటున్నది. और हमारी ये प्रार्थना है कि होली कॉन्वोकेशन के बीच में, दरमियान में आप और मैं इस अचंभे अद्भुत इस पाठ सबक को कि परमेश्वर विश्वास योग्य है सीख जाएं. Now see Psalm 42, ఇప్పుడు 42వ కీర్తన చూడము. दयाकर आप देखिए भजन संहिता 42वां अध्याय verses 7 and 8. 7-8వ వచనం. 7 और 8 पद. Let us all read together. అందరూ కలిసి आइए हम साथ मिलकर पढ़ें. Even though I am going through so many troubles, నేను అనేక తొందరలు వారు వెలుచున్నప్పటికీ, जब भी मैं इतने उपद्रव में तकलीफों में होकर गुजर रहा हूँ, even though the waves and the billows are gone over me, నా మీద జల ప్రవాహంలో దారుల ధ్వని కరడు కరడులు వెలుచున్నప్పటికీ, जब भी जल धाराएं तरंगी मेरे ऊपर आ चुकी हैं, in the night his song shall be with me. రాత్రి ఆయన పాట నాతో ఉండును. रात को भी मैं उसका गीत गाऊंगा. Because I have learned this lesson, God is faithful. ఎందుకంటే ఈ పాట నేను నేర్చుకొని ఉన్నాను, దేవుడు నమ్మదగిన వాడని. क्योंकि मैं सबक पाठ को सीख लिया हूँ, क्योंकि परमेश्वर विश्वास योग्य है. May the Lord give to us also that kind of knowledge. అట్టి విధమైన గ్రహింపు ప్రభు మనకు దయచేయుగాక. परमेश्वर करे इस प्रकार का ज्ञान और समझ हम सबों को परमेश्वर He will दे. not give you too much. ఆయన నీకు అధికముగా ఇవ్వడు. परमेश्वर आपको बहुत ज्यादा नहीं देगा. If He gives you trouble, He will give you the strength to bear it also. నీకు ఆయన కష్టములు రానిచ్చితే దాన్ని భరించే సహించే ఆ యొక్క కృప ఓర్పును కూడా ఇచ్చును. यदि वो आपको कष्ट और उपद्रव देगा, ऐसे देगा जिसको आप सह सके. Now please see Psalm 48 48వ కీర్తన చూడము దయచేసి. जाकर आप देखे भजन संहिता 48वां अध्याय and verse 14. 14వ వచనం. और उसका 14वां पद. This God is our God forever and ever. He will be our guide even unto death. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణ పర్యంతము ఆయన మనల్ని నడిపించును. क्योंकि यह परमेश्वर सदा सर्वदा हमारा परमेश्वर है
वह मृत्यु तक हमारी अगुवाई He करेगा। will be faithful even unto our death. ఆయన మరణ పర్యంతము మనల్ని నడిపించును. वह हमारी अगुवाई हमारी मृत्यु तक करने के लिए विश्वास योग्य है। When Stephen was being stoned, the Lord Jesus appeared to him. శపను రాళ్లతో కొట్టబడిన సమయంలో ప్రభు యేసు అతనికి కనబడి ఉంటున్నాడు. जब स्तिफनुस का पथरवाह हो रहा था, प्रभु यीशु मसीह ने अपने आप को उस पर प्रकट किया, He was दिखाई दिया। standing at the right hand of God. దేవుని కుడి పార్శ్వమున ఆయన నిలబడి वो ఉన్నాడు. परमेश्वर की दाहिनी ओर खड़ा हुआ दिखाई पड़ा। He was not sitting there, he was standing at the right hand of God. ఆయన కూర్చొని లేడు అక్కడ, ఆయన నిలబడి ఉన్నాడు. परमेश्वर के दाहिने हाथ पर वो बैठा हुआ नहीं था, पर खड़ा हुआ दिखाई पड़ा। He won't leave you at your death. నీ మరణ సమయంలో ఆయన నిన్ను విడిచిపెట్టడు. आपके मृत्यु के समय वो आपको नहीं छोड़ देगा। Give your heart to him today. ఈ దినమున నీ హృదయం ఆయనకు అప్పగించుము. आज अपना हृदय उन्हें आप दे दें। Give your life to him today. ఈ దినమున నీ జీవితం ఆయనకు అప్పగించుము. आज अपना जीवन उन्हें आप दे दें। If he has called you for your service, give yourself to him fully today. ఆయనను తన సేవ నిమిత్తం పిలిచి ఉంటే ఆయన సేవార్థమై నేను నీవు పూర్తిగా అప్పగించుకోను. यदि उसने आपको अपनी सेवकाई के लिए बुलाया है, तो अपने जीवन को पूरी रीति से उनकी सेवा के लिए आप दे दें। Great is his faithfulness. ఆయన విశ్వాసత నమ్మకం ఎంతైనా నమ్మదగిన వాడు. उनकी विश्वास योग्यता बड़ी है। What a blessed people we are. మనం ఎటువంటి ధన్యకరమైన हम ప్రజలు. कितने धन्य लोग हैं। We have a faithful God. మనకు నమ్మకమైన దేవుడు ఉన్నాడు. हमारे पास विश्वास योग्य परमेश्वर है। Now please come back to Psalm 89. ఇప్పుడు దయచేసి 89వ కీర్తనకు తిరిగి రండి. अब दया कर हम भजन संहिता हम आइए 89 अध्याय में आ जाएं। First verse. మొదటి వచనం. पहला पद, We have been thinking of the faithfulness of the Lord. మనం ప్రభువు వారి యొక్క నమ్మకత్వ విషయమై తలంచుతూ हम ఉంటాం. प्रभु के विश्वास योग्यता के विषय में विचार करते God रहे। has spoken to us through many servants of God. అనేక మంది దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. परमेश्वर ने बहुत से परमेश्वर के सेवकों के द्वारा से हमसे बातें की है। One lesson going again and again. ఒక పాఠం తిరిగి తిరిగి వెలుచు వస్తూ ఉంటున్నది. एक ही सबक है, बारंबार हमारे पास लाया जा रहा है। God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास योग्य है। Great is his faithfulness. ఆయన యొక్క విశ్వాసత ఎంతైనా గొప్పది. और उसकी विश्वास योग्यता बहुत बड़ी है। If that lesson has gone into your heart, ఆ పాఠము నీ హృదయంలో ప్రవేశించుంటే यदि ऐसा सबक और पाठ आपके हृदय में आ पहुंचा है, all your doubts, fears, sorrows will flee away. నీ సందేహ అనుమానములతో కూడినటువంటి దుఃఖములరియు పారిపోవును. आपके डर और भय और संदेह सब उड़ जाएंगे। And a song will be put into your heart. నీ యొక్క హృదయములో పాట ఉంచబడును. और आपके हृदय में गीत डाले जाएंगे। Then you will also say, I will sing of the mercies of the Lord. అప్పుడు నీవు కూడా ఈ మాట చెప్పగలవు, నేను యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను और కీర్తించును. तब आप भी कह सकेंगे, मैं यहोवा की सारी करुणा के विषय में सदा सर्वदा May गाता Lord रहूंगा। make our whole life to be one singing of the mercies of the Lord. మన ప్రభువు మనను దేవుని యొక్క కృపాతిశయముల గురించి జీవితమంతయు పాడేవాడిగా చేయుగాక. प्रभु करे कि हम अपने सारे जीवन पर्यंत उसकी करुणा के विषय में गाते हुए पाए जाएं। Not only that, see the second part. అంత మాత్రంగా రెండో భాగం చూడము. ना केवल इतना ही, पर दूसरा हिस्सा इस पद का देखें। With my mouth I will make known thy faithfulness to all generations. నా నోటి తరతరములకు నీ విశ్వాసం నా నోటితో తెలియజేస్తున్నాను. मैं अपने मुंह से तेरी सच्चाई पीढ़ी से पीढ़ी तक उसका वर्णन करता रहूंगा। Don't keep that lesson in your heart. ఆ యొక్క హృదయము నీ ఈ తలం ఆ పాఠం నీ హృదయంలో భద్రపరచుకోవద్దు. और इस सबक पाठ को आप अपने हृदय में ना रख Tell it to जाए। your children. నీ బిడ్డలకు చెప్పుము. अपने बच्चों से कह दें, That the next generation may know it also. రానయున్న తరం వారు కూడా అది ఎరుగునట్లు कि आने वाली पीढ़ी भी इस सबक को सीख जाए, मालूम कर ले। Tell it to your neighbors. నీ పొరుగు వారికి చెప్పుము. अपने पड़ोसियों से कहें, Tell it to your friends. నీ స్నేహితులకు చెప్పుము. अपने मित्रों से भी कहें, Our God is faithful. మా దేవుడు నమ్మకమైన వాడు. हमारा परमेश्वर विश्वास योग्य है। Our Lord and Savior is faithful. మా రక్షకుడైన ప్రభు నమ్మదగిన వాడు. हमारा उद्धारकर्ता प्रभु विश्वास योग्य है। He died for us. ఆయన మన కొరకు చనిపోయినాడు. वो हमारे लिए मारे गए। He is on seated upon the throne today. ఆయన ఈనాడు సింహాసనాసీనుడై ఉన్నాడు. आज वो इस समय सिंहासन पर बैठे हुए हैं। And the rainbow is round about his throne. ఆయన సింహాసనం చుట్టూ
ఆ యొక్క ఇంద్రధనుస్సు ఉన్నది. और उनके सिंहासन के चारों ओर इंद्रधनुष है, so that many souls may be saved through your testimony. నీ సాక్ష్యము ద్వారా ఆ విధంగా అనేక ఆత్మలు कि రక్షించబడిన आपकी गवाही के द्वारा से बहुत सी आत्माएं बचाई जाएं। So that even though you may not have physical children, you may have many spiritual children. ఒకవేళ నీవు శారీరక బిడ్డలు చాలా మంది కలిగి లేకపోయినప్పటికీ ఆత్మీయ బిడ్డలు కలిగి ఉండగలవు. तो यदि आपके पास शारीरिक बच्चे ना भी हो, फिर भी आत्मिक बच्चे बहुत से हो जाएं। And spiritually also, many generations may come to know of the Lord's faithfulness through you. ఆత్మీయముగా అనేక తరముల వారు ప్రభు యొక్క కృపాతిశయము నమ్మకత్వం నీ ద్వారా ఎరుగుదురుగాక. और आपके द्वारा से आत्मिक रीति से बहुत सी पीढ़ियां के लोग जो है प्रभु की कृपा के विषय में जान जाएं। So that promise is not only for the married people, but for the unmarried also. ఈ వాగ్దానము వివాహం కలిగిన వారికి, వివాహం ఆడిన వారికి మాత్రమే కాదు, వివాహం ఆడని వారికి కూడా. तो ये जो प्रतिज्ञा है सिर्फ विवाहित लोगों के लिए ही सिर्फ नहीं है, पर आप विवाहितों के लिए भी है। May the Lord give you many spiritual generations. ప్రభు నీకు అనేక ఆత్మీయ తరముల వారిని సంతతిని దయచేయుగాక. प्रभु करे कि बहुत से आत्मिक संतान आपको देता चला जाए। And help us to go away from this convocation singing of the mercies of the Lord. ప్రభు యొక్క కృపాతిశయమును గూర్చి పాడుతూ ఈ కాన్వకేషన్ నుంచి వెళ్ళిపోనట్లు ప్రభు సహాయం और చేయుగాక. प्रभु सहायता हमारी इस तरह से करे कि हम उसकी कृपा का गीत गाते हुए यहाँ से कान्वोकेशन से जाएं। And send us with heavenly joy in our heart. పరలోక ఆనందం మన హృదయంలో ఉంచి ఆయన మనల్ని పంపించునుగాక. और हमें यहाँ से स्वर्गीय आनंद को हमारे हृदय में डालकर यहाँ से हमें भेजें। Let us pray. ప్రార్థించుదాం. आइए अब हम प्रार्थना करें। Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, God of grace, mercy and peace, కృపా కనికరమును సమాధానం గల దేవా, God of glory, మహిమ గల దేవా, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we thank Thee for Thy word to come to us again and again through Thy servants and Thy living book. మా ప్రభు అయిన యేసు క్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడిన నామం పేరిట నీ జీవము గల పుస్తకములలో నీ వాక్యం తిరిగి తిరిగి మా ఎదుగు తీసుకొని రాబడినందు కొరకై వందనము స్తోత్రం చెల్లిస్తున్నాము. We thank Thee for Thy faithfulness. నీ నమ్మకత్వమును బట్టి స్తోత్రములు ప్రభువా. Thank Thee for Thy faithfulness which sustain Thee to forgive us of all our sins and cleanse us of all our unrighteousness. మా పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రము చేయుటకు నీ యొక్క నమ్మకత్వం మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నందుకు స్తోత్రములు. We thank Thee for the perfect sacrifice accomplished at the cross by our Lord Jesus Christ, and all the covenants of our living and mighty God be fulfilled in us. జీవము గల బలవంతుడైన దేవుని యొక్క నిబంధనలన్నీ మాలో నెరవేర్చబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవు యొద్ద ఆయన నెరవేర్చినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తమును బట్టి వందనములు స్తోత్రం We చెల్లిస్తుంటున్నాము. thank Thee for Thy desire now to welcome every sinner and to pardon every sinner. ప్రభువా, ప్రతి పాపిని ఆహ్వానించి క్షమించడానికి నీవు ఇష్టపడిన దాన్ని బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాము. And now we pray all among us, whether in your God that assurance our sins being forgiven, may call upon Thee for Thy mercy. ప్రభువా, మా మధ్య ఉన్న వారిలో ఇంకెవరెవరు పాపములు క్షమించబడిన నిశ్చయిత లేకుండా ఉన్నారో వారందరూ నీ వద్దకు వచ్చి క్షమాపణ పొంది కడగబడినట్లు సహాయం చేయమని This ప్రార్థిస్తున్నాము. very day, the 8th of November, they may receive Thy mercy in fullness. ప్రభువా, 8వ తారీఖు నవంబరు ఈ దినములోనే నీ కృపను సంపూర్ణంగా అనుభవింతురుగాక. Their sins be forgiven. వారి పాపములు క్షమించబడునుగాక. Their guilty stain be washed away. నేర స్థాపనతో కూడినటువంటి మరణము తుడిచివేయబడి The కడగబడునుగాక. nakedness caused by the sins be covered with the garment glory and beauty. ప్రభువా, పాపము ద్వారా కలిగిన వారి దిగంబరత్వం ఆ యొక్క పరిశుద్ధ అలంకార మహిమ వస్త్రములతో అలంకరించబడునుగాక. Those who any temptation be gone victory over their temptation. ఏదైనా శోధనలకు గురి అయినటువంటి వారికి శోధనలపై విజయం అనుగ్రహించుము. Now those who any need may call upon Thee with great faith. ప్రభువా, ఏదైనా అవసరతలో ఉన్నవారు గొప్ప విశ్వాసముతో నీ నామం పేట మొరపెడుదురుగాక. Those who are spoken to by Thee, may obey Thy word quickly.
ప్రభువా, ఎవరైతే నీ వాక్యం ద్వారా మాట్లాడబడి ఉంటున్నారో వారి వాక్యం త్వరితంగా లోబడుదురు గాక. May thy word work deeply in many hearts. అనేక హృదయములు నీ వాక్యం లోతుగా నాటి పనిచేయురు గాక. And the grace be given to every one of us to accept thy word in fullness. ప్రభు, నీ వాక్యం సంపూర్ణంగా అంగీకరించినట్లు హృదయంలో నీ కృప దయచేయము. And that thy faithfulness be proclaimed by us from generation. ప్రభువా, నీ విశ్వాస్యత మా నోటి ద్వారా తరతరములకు వెల్లడి చేయబడినట్లు సహాయం చేయము. Honor thy word. ప్రభు, నీ వాక్యం ఆశీర్వదించుము. We pray, Lord and Savior. ఆ ప్రభు అయిన యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. దువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమను వివరించు విలువైనా నీ ప్రేమను వివరించు ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే ఆనాటి యూదులే చంపిరనుకుంటే కాదు కాదయ్యో నా పాపరుణమునకే కాదు కాదయ్యో నా పాపరుణమునకే దువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమను వివరించు విలువైనా నీ ప్రేమను వివరించు నాయతి క్రమములకై నలుగా గొట్టబడి నాయతి క్రమములకై నలుగా గొట్టబడి నా కోటమున నీవు ప్రియముగను మోదితివా నాముల నీవు ప్రియముగను మోదితివా దువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమను వివరించు విలువైనా నీ ప్రేమను వివరించు మృదువైనా నీనురు ముళ్ళ కోట్ల చేత మృదువైనా నీనురు ముళ్ళ కోట్ల చేత దూరు మూలేక తోలిపోతివా ప్రియుడా దూరుపా మూలేక తోలిపోతివా ప్రియుడా దువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమను వివరించు విలువైనా నీ ప్రేమను నారోగా ములనీపై సంరసతో బయలుదే నారోగా
వివరించు ప్రియేసు విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు వ్యసనగ్రస్తుడవుగా వ్యాధినాను భావించే వ్యసనగ్రస్తుడవుగా వ్యాధినాను భావించే మౌనము ధరించే మరణమై శివా ప్రభువా మౌనము ధరించే మరణమై శివా ప్రభువా విలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు నా పాప దోషముచే నే సచి ఉండగనే నా పాప దోషముచే నే సచి ఉండగనే మరణమే అగొరకు మరి తిరిగి లేచితివా అగొరకు మరి తిరిగి లేచితివా బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు పరమునకే కాబడిన ప్రియ యేసు రాకడకే పరమునకే కాబడిన ప్రియ యేసు రాకడకే పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా విలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు విలువైన నీ ప్రేమ వివరించు ప్రియేసు Found him able to keep us from falling and present us faultless presence of the glory, receiving joy to the only Lord our Savior. The Lord is be glory, be in power, both now and evermore.